నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ప్రపంచంలో ఏ నాయకునికి లేనటువంటి విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్నాయి. అది ఆయన గొప్పతనం. ఆయనను ప్రజలు మరో తరానికి అందించడం కోసం చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో ఈ విగ్రహారాధన అనేది కూడా ఒక భాగం. అయినప్పటికీ అంబేద్కర్ గారు మన మానవాళికి రాజ్యాంగమే కాదు, కొన్ని పనులు కూడా అప్పగించాడు. ఆ పనులు నెరవేర్చేటువంటి క్రమంలో నిజంగా అంబేద్కర్ గారు అప్పచెప్పినటువంటి పనులు కనుక నెరవేరిస్తే ఆయనకు అంతకుమించినటువంటి నివాళి లేదు. ఇదే అంశాన్ని కాన్షీరామ్ గారు కూడా చాలాసార్లు భుజానికి వేసుకొని ఆ పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకెవరు కనిపించలే ఆ స్థాయిలో. సో ఏదేమైనప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భరతజాతి గడ్డపైన పుట్టడం ఈ దేశం చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలంగా మనం అనుకోవచ్చు. ఆయన జీవితం అంతా పోరాటం చేసి పిల్లల్ని, కుటుంబాన్ని కూడా ఓ వైపు ఛిద్రమవుతా ఉన్నా కూడా ఈ జాతిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆలోచనలు ఈ సమాజం మీద కొదిలినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వస్త్రధారణ మీ అందరికీ తెలుసు. ఆయన వస్త్రధారణ ఎట్లుంటుంది, గాంధీజీ వస్త్రధారణ ఎట్లుంటుంది. ఈయన సూట్ బూట్ వేసుకుంటాడు, ఆయనేమో సూటు బూట్ ఇప్పేసి ధోతి కట్టిండు. ఈయననేమో ఈ జాతులకు విముక్తి జరగాలి, ఆత్మన్యూన్యత ఏది ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ శరీరం కనిపించాలని చెప్పి ఈయన ఇటువైపు వచ్చాడు. సరే, ఏదేమైనప్పటికీ అంబేద్కర్తో గాంధీని పోల్చేంత లేదు గాంధీ గారికి కూడా. కానీ అంబేద్కర్ గారి గొప్పతనం, అంబేద్కర్ గారి వల్ల జరిగినటువంటి ఈ పరిణామ క్రమం ఏదైతే ఉందో, ఆయనని ఈ భూమి మీద జీవం ఉన్నన్ని రోజులు అంబేద్కర్ గారు ఉంటారు. అంతటి గొప్ప మహనీయుడు పుట్టినందుకు ఇక్కడ, ఆయన పుట్టిన దేశంలో మనమందరం పుట్టినందుకు మనమందరం ధన్యజీవులం. ఆయనకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంకొకటో కాదు, కానీ ఆయన అప్పచెప్పిన పని మాత్రం చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా ముందుకు పోతా ఉంది. ఆయనే కాదు, మా మహనీయులు అందించినటువంటి అందరి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇదొక అంశం. అయితే ఇంకా రెండవది, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఓవైపు ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఏమనంటే, పార్లమెంటు స్థానాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆధారంగా పెంపుదల ఉండాలంటుండు. అది ఒక ఫన్నీ స్టేట్మెంట్. సో అది సంవత్సరం మారుతుంది. అది ఫన్నీ స్టేట్మెంట్ అండ్ ఇంపాసిబుల్ స్టేట్మెంట్. అది పేపర్లలో వార్తగా పనికొస్తుంది తప్ప అది ఇంప్లిమెంటేషన్కి పనికిరాదు. అది నేరుగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82ను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ అతనికి దక్షిణాది రాష్ట్రాలకి ఏం చేస్తే బెటర్ అనేటువంటి విషయంలో ఏదో మాట్లాడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది, కానీ అతనికి క్లారిటీ లేనట్టు అనిపిస్తూ ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఎలాంటి ఫార్ములాలు వాడాలి? వాస్తవానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సీట్ల పెంపు పైన ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. కానీ చాలామంది నాయకులు ఇదే అంశం పైన ఆందోళనగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గవు అనేటువంటి ఒక మాట ఇచ్చినారు. అయితే దాన్ని బట్టి మరి వాళ్ళు ఏ ఫార్ములా వైపు పోతా ఉన్నారు, నిజంగా పెంచాల్సి వస్తే ఏ విధానంలో పెంచుతారు అనేది చూడాల్సినటువంటి అంశం. నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎందుకు ఫన్నీ స్టేట్మెంట్ అని చెప్తా ఉన్నా అంటే, దాన్ని కామెంట్ చేస్తూ ఉన్నా అంటే, సో లోక్సభ అనేది ప్రజల ప్రాతినిధ్య సభ, ఉత్పత్తి రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా మారదు అది. సో అది ఇంపార్టెంట్. రాష్ట్రాలకు ఎక్కువ ఉండాలి, ఉత్పత్తి రాష్ట్రాలకు ఉత్పత్తి చేసే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, లేకపోతే తక్కువ ఉండాలని లేదా. దానికి మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సీట్లు అట్లాగే ఉంచి పెంచేటువంటి సీట్లను ఒక రాయితీ రూపంలో, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాను కంట్రోల్ చేసేటువంటి విధానంలో ఈ దేశ ప్రగతిలో పాలు పంచుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక కోటా కింద
సీట్లను కేటాయిస్తే కొంతవరకు బెటర్ జరుగుతుంది. అట్లా ఏమైనా మంచి జరుగుతుంది. లేదంటే మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పెంచుకుంటూ పోతే ఆంతరం బాగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే అంశంలో నిన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసినారు. సో అది ఒక సిల్లీ స్టేట్మెంట్గా చూస్తూనే సో రాజ్యసభ అనేది బలోపేతం కావాలి. సేమ్ టైం ఏమేం కావాలంటే ఒకటి ఇప్పుడున్నటువంటి సీట్లను అట్లాగే ఉంచి అదనంగా వచ్చేటువంటి సీట్లను పంపకం జరగాలి. అదనంగా వచ్చేటువంటి సీట్ల పంపకం ఎట్లా జరగాలి, ఏ ప్రాతిపదికన జరగాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రత్యేక రాయితీ కింద జరగాలి. ఇది రాజ్యాంగ పరంగా కూడా పెద్ద డిస్టర్బెన్స్ అయితే జరగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి జిఎస్డిపి ఆధారంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్ ఉంది కదా, దాని ఆధారంగా చేస్తే మొత్తం గమ్మత్ అవుతుంది అన్నట్టు. ఇది అంటే దానిపైన ఆయనకి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవచ్చు. కానీ అప్పుడు ఏమవుతుందంటే లోక్సభ ప్రజల సభ ఏమవుతుందంటే నేరుగా అది ఉత్పత్తి రాష్ట్రాల సభగా మారుతుంది. ఉత్పత్తి రాష్ట్రాల సభగా మారినటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగమే సంక్షోభంలో పడుతుంది. అంటే అంత సిల్లిగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నిజంగా లోక్సభలో సీట్ల సంఖ్య కనుక పెరిగితే దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సీట్లను అట్లే పెంచి అదనంగా పెంచేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 888 ఏమో అంటున్నారు. సో ఇప్పుడు 543 ఉన్నాయి. ఈ 883 సీట్లను ఏ రకంగా పంపిణీ చేయాలి అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక కోటా కింద, అంటే ఇవి ఈ దేశానికి మంచి చేసేటువంటి కార్యక్రమంలో ముందంజలో ఉండి చేసినాయి కాబట్టి వీళ్ళకి సపరేట్ కోటా కింద ఈ స్థానాలను పెంపుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ టైం వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా పెరిగినట్టుగా ఉంటుంది. అప్పుడు కొద్దిగా సమతుల్యత వస్తుంది. వీటితో పాటు ఒకవేళ ఇంకేమైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలంటే రాజ్యసభ చేతికి కొన్ని అత్యంత కీలకమైన పవర్స్ తీసుకుపోవాలి. రాజ్యసభ అనేది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంటుంది, పార్టీల గెలుపులు, తర్వాత గవర్నర్ రాష్ట్రపతి గారి ఎంపిక, ఈ ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి సో రాజ్యసభలోకి అత్యంత కీలకమైనటువంటి అంశాలను తీసుకుపోయి అక్కడ పెడితే కనుక లోక్సభ ప్రాధాన్యతతో పాటు రాజ్యసభ ప్రాధాన్యత కూడా ఈక్వల్ లెవెల్లో సంతరించుకున్నప్పుడు రాష్ట్రాల పైన ఏది దక్షిణాది రాష్ట్రాల పైన ఉత్తరాది రాష్ట్రాలు పెత్తనం చేసేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. సో ఈ రకమైనటువంటి ఫార్ములాలను మరి ఏమైనా కేంద్ర ప్రభుత్వం వాడుతుందా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడిగా నా అభిప్రాయం. ఇంకా రెండోది సేమ్ టైం ఇక్కడ ఈయన చెప్తా ఉన్నాడు, ఎవరు రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తూనే మహిళలకు మంచి ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారు. ఈ రెండు సిమిలర్గా కనిపిస్తాయి. మహిళలకు 33% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఏది ఉత్తరప్రదేశ్లో 403 ఏమున్నాయి, దాదాపు ఒక 133 సీట్లలో 130 అసెంబ్లీ స్థానాల్లో మహిళలు వస్తారు. అక్కడ ఎక్కువ మహిళలు వస్తారు, మన తాను తక్కువ మహిళలు వస్తారు. మరి సో ఈ ఈక్వాలిటీలో మరి మన తాను కూడా ఎక్కువ మహిళలు రావడానికి 50% చేయమని ఎవడొద్దంటుండు. సో కాబట్టి ఒక విధానంలో ఒక తీరుగా ఇంకో విధానంలో ఇంకో తీరుగా ఉండడం అనేది, ఈ దేశం అనేది రాష్ట్రాల సమాఖ్య, అల్టిమేట్గా ఈ దేశం ప్రజలందరిది. కాబట్టి నీకు పార్లమెంటు స్థానాల విభజన అనేది జనాభా ప్రాతిపదికనే జరగాలనేది సుస్పష్టం, జనాభాను బట్టే చేయాలనేది. కానీ జనాభా నియంత్రణ అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక రాయితీల ద్వారా ఇక్కడ దక్షిణాది ప్రాంతాల్లో సీట్ల పెంపుదల చేయొచ్చు అనేటువంటిది ఒకటి రాజ్యాంగంలో మనం చేసుకోగలిగితే అది బెటర్. సో ఇది మా స్టేట్మెంట్ అయితే. ఇక ఇంకొక అంశం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలంటూ బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం క్షీణించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మేము ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు చేస్తున్నటువంటి పోరాటం సహేతుకమైంది, ఈ ప్రజలకు కావలసినటువంటిది. నిజంగా ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల సాధన కోసం మీరు మీ శరీరాన్ని పరంగా పెట్టినటువంటి మీ త్యాగం మామూలు త్యాగం ఏం కాదు. దాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మరింత శక్తివంతంగా పోరాటం చేయడం కోసం దీక్ష విరమిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం బతుకుంటే ఏదైనా పోరాటం చేయొచ్చు, కానీ మీరు మీలాంటి వాళ్ళు, మీలాంటి ఆలోచన పరులు మీరు ఇంకా మంచి పోరాటాలు చేయడం కోసం దీక్ష విరమణ చేయండి. దీక్ష విరమణ చేస్తే తప్పకుండా భవిష్యత్తులో ఇవాళ కాకపోయినా 2 రోజుల తర్వాత అయినా ఎవడు ఆపడు ఈ బీసీ ఉద్యమాన్ని. అది అందరికీ తెలుసు. ఈ బీసీ ఉద్యమాన్ని ఇక్కడే కాదు ఎక్కడ ఎవడు ఆపలేడు. ఈ దేశంలో అనివార్యత ఏర్పడ్డది ఈ దేశంలో. కాబట్టి మీరు కూడా మంచి పోరాటానికి సంసిద్ధులు కావాలని చెప్పి
మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా చేసిందంత మంచి, ఇంకా ముందు కూడా మంచి పోరాటం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నేను మా పార్టీ నాయకత్వం సమక్షంలో చేయాలనుకున్నాం. అందుబాటులో ఉన్నటువంటి మిత్రులు మా నరసింహ గౌడ్ గారు కానీ, మా లింగం గారు కానీ అది తీసుకున్నాండి ఒకసారి. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి డైరీ ఇది. ఈ డైరీ అంటే కేవలం రాసుకోవడానికి డైరీ కాదు. ఈ డైరీ ఒక్కటి చేతిలో ఉంటే 5 గంటల సేపు బీసీలకు జరిగిన అన్యాయం పైన మాట్లాడేటువంటి సత్తా వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ మాట చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డైరీలో మెన్షన్ చేసినటువంటి అంశాలు ముందు మాట ఉంటుంది, ముందు మాట తర్వాత బీసీల రాజ్యాధికారానికి ఒక బ్లూ ప్రింట్గా తయారు చేసినాం. ఎక్కడెక్కడ ఏం జరిగిందనేటువంటి లెక్కలతో సహా అన్ని అంశాలను దాదాపు 70-80 పేజీలలో ఇందులో ముద్రించడం జరిగింది. 70-80 పేజీలలో వీటిని ముద్రించడం జరిగింది. ఇది నా మిత్రుడు సురేష్ మా పార్టీకి ఇచ్చినటువంటి ఒక కానుక, సురేష్ తాని. అలాగే ఇగో ఇందులో మొత్తం ప్రతి లెక్క ఇందులో పెట్టినాం. దీన్ని చేతిలో పట్టుకుంటే ఇంకెవడు నకరాలు కూడా చేయడు. ఆ పరిస్థితిలో ఈ డైరీని తయారు చేయడం జరిగింది. డైరీ వాస్తవానికి ఇది జనవరిలో రావాలి, 2026లో ఏప్రిల్లో తీసుకొస్తున్నాం. అయితే చాలా రోజులైంది వర్కౌట్ చేయడం కోసం. సో ప్రతి కమ్మ పైన ఒక్కొక్క కొటేషన్ తీసుకొచ్చి చాలా అద్భుతంగా మా పర్వతం వెంకటేశ్వర్ గారు దీనిపైన సీరియస్గా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఈ డైరీలో ఇది ప్యూర్గా బీసీలే డైరీ. పైన సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి ఫోటోలతోటి మనం ఈ డైరీని ఆవిష్కరిస్తూ ఉన్నాం ఇవాళ. సో ఈ డైరీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా ఉండబోతూ ఉంది. డైరీ అంటే మిగతా డైరీ లాగా కాదు, ఇది ఒక ఉద్యమ డైరీగా తీసుకొచ్చినటువంటి సందర్భంలో దీనికి అంబేద్కర్ గారి జయంతి రోజు ఇది ఆవిష్కరించుకోవడం మాకు అత్యంత శుభదాయకంగా ఉంది. సో ఇందులో మా మహనీయుల ఆశయాలు ఉన్నాయి, ఇందులో మేము చేయబోతున్నటువంటి పోరాటాలు ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక గ్రంథంగా దీన్ని తయారు చేసుకొచ్చినాం ఏం జరిగిందనేటువంటి విషయంలో. సో మరి కాబట్టి ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత శరవేగంగా ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోబోతూ ఉంది. జూన్ 2 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతూ ఉంది ఈ పార్టీ. ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి లోగోను ఇక్కడ పార్టీ దీని వెనకాల వేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఏప్రిల్ 26 తారీఖు రోజు ఇందిరా పార్క్లో జరిగేటువంటి ధర్నాకు సంబంధించినటువంటి ఏం ధర్నా, ఎందుకోసం ధర్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీల హక్కుల కోసం లేకపోతే రాజకీయాలు ఓట్ల కోసం చేసేటువంటి ధర్నాలు ఉంటాయి. కానీ మేము చిన్నపిల్లల హక్కుల కోసం చేస్తున్నటువంటి మొట్టమొదటి ధర్నా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ సాహసించినటువంటి ధర్నాను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తూ ఉంది. ఒకసారి ఏం జరిగింది, ఎందుకు చేస్తూ ఉన్నాం అనేటువంటి లెక్కలు ఒక చలో ఇందిరా పార్క్. ఇగో దీనికోసం పోవాలి మనం. ఏప్రిల్ 26 తారీఖు నాడు ఈ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తల్లిదండ్రులతో ధర్నా నిర్వహించబోతా ఉంది. అందులో మీ పిల్లలు ఉన్నారు కదా, రండి. వస్తూ మీ సర్ది మీరు తెచ్చుకోండి, మీ టిఫిన్ బాక్స్ మీరు తెచ్చుకోండి. ఇది మన పిల్లల జీవితం, మనకు దక్కాల్సిన హక్కు దక్కకుండా పోతా ఉంది. ఎందుకంటే మనం అడగట్లేదు అనేది వాళ్ళ ఆలోచన. ఎలా అడగాలనో అక్కడ నిరూపించుకుందాం రండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అదే అంబేద్కర్ గారికి అసలైన నివాళి. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తల్ని సుదర్శిస్తాను. థ్యాంక్ యూ. ఇక వార్తల్లోకి వెళ్దాం. మొత్తం బాగా ఎండలు కొడుతున్నాయి. సుర్రుమంటున్న ఎండలు. రాష్ట్రంలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రాబోయే 3 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు మళ్ళా పెరుగుతాయంట. నిజామాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీలు, ఆదిలాబాద్లో 42.3 డిగ్రీలు నమోదైంది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం ఈసారి వర్షాలు తక్కువే ఉంటాయని ఐఎండీ చెప్తా ఉంది. మొత్తం కూడా ఎండలు మామూలుగా లేవు అసలు పరిస్థితి. ఇప్పటికే అసలు యాక్చువల్గా బయటకు వస్తే జస్ట్ ఏసీ లేకుండా, లేకపోతే కూలర్లు లేకుండా, ఫ్యాన్లు లేకుండా కనీసం ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. మ్యాక్సిమం ఈ వారం రోజులు, ఇంకొక వారం రోజులు కూడా దారుణంగా ఉంటాయంట ఎండలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నీరు తాగండి, వాటర్ తీసుకోండి, లేకపోతే పళ్ళ రసాలు తీసుకోండి.
లేకపోతే కొబ్బరి బొండలు తాగండి, ఏదో ఒకటి మొత్తం మీద లిక్విడ్ అట్లా వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఎండల తీవ్రతకి మొత్తం కూడా చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి. తర్వాత అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట అయితే అసలే వెళ్ళొద్దు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా, 4 గంటల 5 గంటల దాకా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు అత్యవసరమైతే తప్ప. కాబట్టి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది ఎల్నినో తర్వాత సూపర్ ఎల్నినోకి వెళ్తూ ఉందంట. అంటే పసిఫిక్ సముద్రంలో ఇక్కడ ఏది ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయంట అసలు యాక్చువల్గా అక్కడ ఆ ప్రాంతంలో. దాంతో ఆ ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా సూపర్ ఎల్నినో అంటే ఏంటిదంటే మామూలుగా ఉష్ణోగ్రతలు పెరిగితే ఎల్నినో అంటారు. ఉష్ణోగ్రతలు 2.5 డిగ్రీలు ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. కాబట్టి ఆ సూపర్ ఎల్నినోకి కూడా వచ్చేస్తుందంట. దీంతో మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఎండలు అవన్నీ కూడా ఉంటాయి, ఉక్కపోత ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వడదెబ్బ కలిగేటువంటి అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉన్నది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదైనాయి. ఇక భారత వాతావరణ శాఖ IMD లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. అయితే ఇక్కడ దీనికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీలు, ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 41 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 40.4 డిగ్రీలు, అన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా ఎండలే ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చరిత్ర సృష్టిస్తున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ అంటున్నాడు. మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా చారిత్రక అడుగులు. ఇక ఈ బిల్లు 21వ శతాబ్దంలోనే ముఖ్యమైన నిర్ణయం, బాధ్యతాయుతంగా అమలు చేస్తాం, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలి అని చెప్పేసి సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిండు. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరుగుతుందని చెప్పేసి మనం గతం నుంచి అనుకుంటూ వస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజనలో ఏది ప్రాతిపదికగా తీసుకోవాలి? జనాభాను ప్రాతిపదిక తీసుకోవాలా, లేకపోతే విస్తీర్ణాన్ని ప్రాతిపదిక తీసుకోవాలా, లేకపోతే ఏ రాష్ట్రానికైనా ఇప్పుడున్నటువంటి సీట్లకు అదనంగా 50% అనేటువంటిది పెట్టుకొచ్చిర్రు, మరి ఒకవేళ 50% తీసుకోవాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా జిఎస్టిపి ఆధారంగా తీసుకోవాలంటే జిఎస్టిపి అంతా అది వర్కౌట్ అయ్యేటువంటి విషయం కాదు. కాకపోతే ఏంటంటే దేని ఆధారంగా తీసుకోవాలి? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఎట్లా చేయాలి? దీనిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇక అంతవరకు ఫైనల్ అనేది ఇంకా తెలియదు. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంది, 33% మహిళలకు రిజర్వేషన్లు. అయితే మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం 100% అవసరం. మహిళా ప్రాతినిధ్యం 100% రాజకీయాల్లో ఉండాలి, చట్టసభల్లో వాళ్ళ గొంతు వినిపించాలి. కానీ ఇక్కడ ఓబీసీ మహిళల ఏరియా అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది దేశవ్యాప్తంగా. అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశం, మహిళలంటే అగ్రవర్ణాల మహిళలైనా లేకపోతే మనకి బీసీలకు మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉన్నాయా లేవా అనేది అడుగుతూ ఉన్నది సమాజం. కాబట్టి దీనిపైన కూడా క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుండే. ఓకే, భారత పార్లమెంట్ త్వరలో ఒక చరిత్రను సృష్టించబోతుందన్నది, మహిళల దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చిండు. ఇక ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో 3 రోజులు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు పెడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి డీలిమిటేషన్, అంటే నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, అంటే రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. తర్వాత ఇక్కడ అంటే కేంద్రానికి వచ్చేసరికి ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. మరి ఎంత పెంచాలి ఏం కథ అనే దానిపైన ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. 50% పెంచుతామని చెప్తా ఉన్నారు. మరి ఏమైతే జరుగుతుందో చూడాలి. కానీ ఈ 3 రోజులు అందుకే సమావేశాలు పెడతారు. ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం అవుతుంది. 16, 17, 18వ తేదీల్లో. అయితే ఈ తేదీల్లో సమావేశం అవుతుంది కాబట్టి మహిళా బిల్లును ప్రవేశపెడతా ఉన్నాం. కాబట్టి ఈ మహిళా బిల్లుకు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి రోజుకో యాడ్లు కూడా ఇస్తున్నారు. నారీ శక్తి వందన్ కోసం కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి రోజు అన్ని పేపర్లలో యాడ్లు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా నడుస్తూ ఉంది కథ. అయితే డీలిమిటేషన్కు మహిళా బిల్లు ముసుగు అని చెప్పేసి సోనియా గాంధీ ఆరోపిస్తూ ఉంది. ఇక్కడ డీలిమిటేషన్ వల్ల అంటే మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం వల్ల, మీరు అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు
చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా సోనియా గాంధీ కూడా నిన్న మాట్లాడింది. జనాభా లెక్కలు లేకుండా చేస్తామనడం రాజ్యాంగంపై దాడి అని చెప్పి సోనియా గాంధీ అంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల టైంలో మోదీ బిల్లు తెస్తున్నారు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఒక రకంగా ఏంటంటే ఈ టైంలో తేవడం అనేటువంటిది ఒక రకంగా వాళ్ళు లబ్ధి పొందడానికే. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక కేంద్ర ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ అంటే ఇప్పుడు తమిళనాడు తర్వాత ఇంకా పశ్చిమ బెంగాల్లో ఇంక ఎన్నికలు జరగలే, అవి ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా నడుస్తుంది కథ. ఈ టైంలో తీసుకురావడం వల్ల అక్కడ మహిళా ఓటర్లని బీజేపీ తర్వాత బీజేపీ అనుబంధ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓట్లు అంటే రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ ప్రతిపక్షాల ఆరోపణ. 3 సార్లు ఆల్ పార్టీ మీటింగ్ కోరినా తిరస్కరించారు. మొండి పట్టుకుపోతూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు, సౌత్ చిన్న రాష్ట్రాలను బలిపెట్టబోతున్నారని ఆరోపించింది సోనియా గాంధీ. ది హిందూ పత్రికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసిందట. డీలిమిటేషన్లో పర్సెంటేజీలు కాదు, నంబర్ ముఖ్యం అని చెప్పేసి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సీట్ల పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్ అని చెప్పి సీఎం అంటున్నాడు. పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా, 136 సీట్లు జిఎస్డిపి ప్రకారం కేటాయించాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే జిఎస్డిపి ఆధారంగా అంటే మాత్రం అది సాధ్యమయ్యే పరిస్థితి మాత్రం కాదు. ఎందుకంటే జిఎస్డిపి ఒక సంవత్సరం పెరుగుతుంది, ఒక సంవత్సరం తగ్గుతుంది, రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రం అంటే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది, ఒక్కో రాష్ట్రం కుదేలవుతుంటుంది. అక్కడ అతివృష్టి అనావృష్టి రకరకాల కారణాలు ఇక్కడ కారణమవుతుంటాయి. అటువంటిప్పుడు ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాకపోతే ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా దామాష ప్రకారం అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. దాన్ని కూడా కేంద్రం వెనుక తీసుకుంది, ఒక రకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. 2026 లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు అంటే ఇప్పుడు కొత్త లెక్కలు తెమ్మంటున్నారు. కానీ రిజర్వేషన్లను పునర్విభజనతో లింక్ పెట్టడం ఖచ్చితంగా కుట్రే. సీట్ల పునర్విభజన పైన పార్లమెంట్లో చర్చించాలి. 50%తో వెళ్తే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు స్మాల్ స్టేట్స్కు తీవ్ర నష్టం. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం కొట్టాలి. ఇదేనా మీరు కోరుకుంటున్నది? వివక్ష వల్లే తెలంగాణ డిమాండు నక్సలెట్ లాంటి సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి దాంతో వివక్ష చూపించడం వల్లనే ఇట్లా తెలంగాణ డిమాండ్ వచ్చింది, తర్వాత నక్సలెట్లు ఇవన్నీ కూడా వచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిండు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్లో వ్యూహాత్మక కుట్రకు తెరలేపిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జనాభా నియంత్రణను ప్రకటబందీగా అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న తమకు తగిన గౌరవం ఇవ్వాల్సింది పోయి సీట్ల తగ్గింపు ద్వారా శిక్ష వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని 140 కోట్ల మంది దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలక అంశమని కేంద్రం గుర్తు చేసుకోవాలన్నారు. ఇక సీట్ల పెంపులో పర్సెంటేజీలు ముఖ్యం కాదు, నెంబర్ ముఖ్యమని తెలిపారు. అంటే రాజకీయాల్లో సంఖ్యాబలం ఉన్నప్పుడే మాటకు విలువ ఉంటుంది, కానీ ఆ నెంబర్నే కుట్రపూరితంగా తగ్గిస్తే మా గొంతు ఎవరు వినరు అని వ్యాఖ్యానించారు. సోమవారం సెక్రటేరియట్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ మోడల్ను అమలు చేయాలని ప్రతిపాదించిండు. మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా ఈ 50% పెంపుతోటి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 50% పెంచితే 120 అవుతాయి. మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇట్లనేమో ఇక్కడ పెరిగిపోతున్నాయి, తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం తగ్గుతున్నాయి అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. 50% సీట్ల పెంపుతో పర్సెంటేజీల్లో తేడా ఉండదని, సీట్ల సంఖ్యలో మాత్రం భారీగా తేడా ఉంటుందని, పర్సెంటేజ్ సేమ్ ఇప్పుడు ఎట్లున్నదో దామాష ప్రకారం వచ్చేస్తుంది ఇప్పుడు ఉన్నట్టుగానే, కానీ సీట్లలో మాత్రం భారీగా తేడా వచ్చేస్తుంది, పెరిగిపోతాయి. పెరిగిన వాళ్ళకేం పెరుగుతుంటాయి, తగ్గిన వాళ్ళకేం తగ్గుతుంటాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, ప్రస్తుతం కేరళలో 20 సీట్లు అంటే 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ పెంచితే యూపీలోనే 80 ఉన్నాయి. అయితే 50% పెంచితే కేరళకు 30 సీట్లు అవుతాయి. 20 సీట్లు ప్లస్ 10 సీట్లు 50% పెంచితే 30 అవుతాయి. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్కి ఎంత అవుతాయి? యూపీకి 120 సీట్లు వస్తాయి. అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న 60 సీట్ల తేడా కాస్త
సీట్ల పెంపు తర్వాత 90 సీట్లకు పెరుగుతుందని వివరించడం, దీంతో ఇట్లా నష్టం జరుగుతుంది అనేటువంటి మాటని ఎగ్జాంపుల్ తోటి చెప్పింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ అంబేద్కర్ జయంతి. రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎన్నుకునే వాళ్ళను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు, అమలు చేసే వాళ్ళను బట్టే చెడు రాజ్యాంగం కూడా మంచిగా మారిపోవచ్చు. కాబట్టి ఎవడు పాలకుడు మంచోడైతే ఇదంతా కూడా కరెక్ట్గా సవ్యంగా సాగుతుంది. అందుకనే బీసీ మూమెంట్ ఎందుకు వస్తూ ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి చర్చ ఎందుకు జరుగుతూ ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అంటే అత్యధికంగా ఉన్నటువంటి జనాభాకు మరి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించట్లేదు. నామినేటెడ్ పోస్టులన్నీ ఫలానా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఇక్కడ ఏది మంత్రి పదవులు చూసుకుంటే మంత్రి పదవుల్లో అగ్రవర్ణాలే ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏది కేటాయింపులు ఉంటే కేటాయింపులు జరిగితే మరి బీసీలకు 60-62% ఉన్నటువంటి బీసీలకు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 56.33% అసలు ఉన్నది 62% అంటున్నారు. మరి 62% ఉన్నటువంటి జనాభాకు మరి నిధుల కేటాయింపులో కూడా బరాబర్ కేటాయించాలి కదా బడ్జెట్లో. మరి అటువంటివి జరగట్లేదు, వివక్షకు గురవుతూ ఉన్నారు. ఎట్లుంటుందంటే పాలకుడు మనోడైతే అంటే వడ్డించుడు మనోడైతే బరాబర్ 7.5 పడుతుందని అంటారనమాట పెద్దోళ్ళు. అంటే ఇక్కడ పాలకులు మనోళ్ళు అయితే, పరిపాలించేవాడు మనోడైతే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి కింది వర్గాలకు ఎవరైతే మన వర్గాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాలకులుగా ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతున్నటువంటి మాట చెప్పిండు ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఎట్లా దాన్ని బట్టి మంచి రాజ్యాంగమా చెడు రాజ్యాంగం అనేది పాలకుని బట్టి ఉంటుంది లెక్క. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉంది, శుభాకాంక్షలు కూడా. 22 నుంచి ఆర్టీసీ సమ్మెకు దిగుతూ ఉందంట. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు చాలా రోజుల నుంచి డిమాండ్లు పెడతా ఉన్నారు. ఏమైంది, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చింది. ఏమని, ఏదైతే ఆర్టీసీ ఉందో ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఆర్టీసీ దాన్ని మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తిస్తామనేటువంటి మాట చెప్పిండ్రు. తర్వాత కేసీఆర్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఉంటాయో ఆ సంఘాలను మొత్తం కూడా ఖతం చేసి నిర్వీర్యం చేసేసిండు అప్పుడు కేసీఆర్. కాబట్టి వాటిని పునరుద్ధరిస్తామనేటువంటి మాట కూడా చెప్పిండ్రు. అంటే వాటిని పునరుద్ధరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కార్మికునికి ఇష్టం వచ్చినట్టుగా మొన్న సజ్జనారు దానికి ఎండీగా ఉన్నప్పుడు, ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ధనాదన్ పీకి అక్కడ పడేసిండ్రు, పక్కకు పడేసిండ్రు. ఏది, ఉద్యోగాలు చిన్న చిన్న కారణాలతోటి, రకరకాలుగా అసలు ఏం కారణం లేకుండా చిన్న చిన్న కారణాలతోటి చచ్చిపోయారంటే చచ్చిపోతే అడిగి పోతే సావుకు అడిగి పోయి ఆ పీనుగతో అంటే చనిపోయినటువంటి శవంతో ఫోటో పెట్టాలట. అంటే ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలంటే 100% కార్మిక సంఘాలు ఉండాలి. కార్మిక సంఘాలు ఉంటే ఒక్కడిగా కాకుండా ఒక సంఘంగా ఆ సంఘం అంతా కొట్లాడుతుంది. కాబట్టి అది ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు ఇంకొన్ని వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతుందుకు పోతే అధికారులు ఎవరు రాలేదట. మరి ప్రభుత్వం నుంచి కూడా ఎవరు రాకపోతే మరి ఎవరు వస్తలేరు కాబట్టి మేము చర్చలు ఏం చేస్తాం, ఇక చర్చలు చేద్దాం అనుకున్నాం ఇప్పటిదాకా. ఇక 22 తారీఖు దాకా ఇట్లనే ఉంటే 100% మేము సమ్మెకు దిగుతామనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఈ నెల 22 నుంచి సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సోమవారం జాయింట్ లేబర్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ సమక్షంలో జరిగిన చర్చల్లో మరోసారి ఆర్టీసీ యాజమాన్యం తరఫున అధికారులు ఎవరూ పాల్గొనకపోవడంతో జేఏసీ నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం 32 డిమాండ్లతోటి తాము సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు. ఈ 32 డిమాండ్లలో ప్రధాన డిమాండ్లు కొన్ని ఉంటాయి, వాటి నెరవేర్చి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. మరి ఎంతవరకు నెరవేరుస్తారు, ప్రభుత్వం వీటిని ఎంతవరకు పట్టించుకోకపోతే మరి పరిస్థితి ఏంది? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆర్టీసీ కార్మికులు. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మొత్తం కూడా బస్సు చక్రాలు ఆగిపోవాలంటే ఆగిపోవాలి కథం. అదే ప్రభుత్వం ఏం చేస్తుంటే ఏమని చేసుకొని అట్లా నిజంగా కూడా వాళ్ళు కష్టపడ్డరు. రాష్ట్ర సాధనలో కూడా వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. కాబట్టి 100% వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక్కడ పక్కకున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఆర్టీసీ కార్మికులను ఆటోమేటిక్గా ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు ఆర్టీసీని. మరి ఇక్కడ కూడా వేయాలనే డిమాండ్ కొనసాగుతూ ఉంది. తర్వాత ఈ ఏది కార్మిక సంఘాలను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తే కరెక్ట్ కాదు, అవి అధికారికంగా కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి టెట్ దరఖాస్తులు ఉంటాయంట. మరి డిఎస్సికి సంబంధించిన అంటే దానికి సంబంధించినటువంటి ప్రకటన అయితే లేదు.
ఏది ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు సంబంధించి. కాకపోతే టెట్ అయితే వేస్తారట, 6 నెలలకు ఒకసారి పెడతామని అంటున్నారు. ఆ పెడుతున్నట్టుగా పెట్టేస్తున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి. ఈ టెట్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం టీజీ టెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారంటట. అయితే ఇక ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరైతే బీఈడి, డిఎడ్, టీటీసీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత, లేకపోతే ఇంకా టీపీటీ టీచర్ ట్రైనింగ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది రాసుకోవచ్చు. మరి ఉద్యోగాలు వస్తాయా రావా తర్వాత విషయం, కానీ ఫస్ట్ అయితే ఇది క్వాలిఫై అయి ఉంటే ప్రైవేటు సెక్టార్లో కూడా కొన్ని వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇక మైనింగ్లో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొందాం, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మైనింగ్ రంగం అని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీలో ప్రైవేట్ సంస్థలకు స్టార్టప్స్ను భాగస్వామ్యం చేస్తాం. ఎలక్ట్రానిక్ స్క్రాప్ ద్వారా 30 నుంచి 40% క్రిటికల్ మినరల్స్ కలెక్ట్ చేస్తామని వెల్లడి. పారదర్శకంగా అన్ని ఖనిజ వనరుల వేలం అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. క్రిటికల్ మినరల్ వెలికితీతలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు. హెచ్ఐసిసిలో 7వ విడత క్రిటికల్ మినరల్ బ్లాక్స్ వేలం రోడ్ షోలో మాట్లాడిందంట వివేక్ వెంకటస్వామి. ఇదంతా కూడా మైనింగ్లో మొత్తం పేద దంద నడుస్తుంది. ఒక్కొక్కడు ఏం చేస్తారంటే ఇతను 10 ఎకరాలు తీసుకుంటాడు వాడు మైనింగ్ అని. ఏది ప్రభుత్వ భూమి, ప్రభుత్వంలో ఉన్నటువంటి గనులు ఇవన్నీ కూడా తీసుకుంటాడు. 10 ఎకరాలు తీసుకొని వాడు 20 ఎకరాలు చేస్తాడు. 100 ఎకరాలు తీసుకుంటాడు, ఒక 200 ఎకరాలు తీసుకుంటాడు. 200 ఎకరాలు తీసుకొని 300 ఎకరాలు చేసేస్తాడు. ఎవడు కొలుస్తాడా, ఎవడు చూస్తాడా అంటే ఏముండదు కదా. మైనింగ్ అధికారులు ఉంటారు, చాలామంది లంగాలు ఉన్నారు ఇలా. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాడు పైసలు తీసుకొని ఓకే సరే ఓకే అంటాడు. ఇక వాడు చూసేటోడు ఉండడు, పట్టించుకుంటాడు. ఎందుకంటే సొంత భూమి అయితే వాడిని పోయి అడిగి పోయి చూసుకొచ్చుకుంటారు. అరే ఎట్టెట్లయితుందిరా నువ్వు ఇట్లా ఈడి దాకానే అంటే ఈడికి ఎట్లా వచ్చినావు అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇలా అడిగేటోడు ఉండడు, చేస్తూ ఉండడు. మొత్తం అంతా దందా నడుస్తుంటుంది కథ. ఒకవేళ ఏమైనా ఉంటే ఒకవేళ అప్లికేషన్ పెడితే ఇక కోర్టు పోయి తెలుసుకోరంటారు. ఆ కోర్టు పోయిన తర్వాత వీడు ఆల్రెడీ మైనింగ్ చేసేవాడు అయితే ఉంటాడు, వాళ్ళకు ప్రత్యేకంగా లాయర్లు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా లాయర్ పోయి మామూలుగా వెళ్ళేసి వస్తాడు. ఇక సామాన్యుడు పోవాలంటే మళ్ళీ వీడియో లాయర్ని పెట్టుకోవాలి. వీడు కొట్లాడాలంటే మనకు లక్షల కోట్లు ఖర్చు. ఈ ఖర్చు పెట్టలేక ఏం చేయలేక అట్లా నడిచిపోతుంటుంది లెక్క. ఎవరి మేనేజ్మెంట్లో ఎవరికి వాళ్ళకు వెళ్ళిపోతుంటాయి లెక్కలు. ఇదో కథ నడుస్తుంటుంది. దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఇవంతా నడుస్తూ ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో యాక్చువల్గా ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండాలి, ఇక్కడ నిబంధనలు ఉంటాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో లంగా కొడుకులు చాలామంది ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అధికారులు చాలామంది ఉన్నారు. ఈ లంగల పని చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళే పొల్యూషన్ అయి ఉన్నారు. దీంతో ఏమవుతుందిగా మొత్తం ఆగమాగం జగన్నాథం ఇష్టం వచ్చినట్టుగా. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇద్దరు మంత్రులు కూడా, ఈయన కేంద్ర మంత్రి మనోడే ఉన్నాడు, తర్వాత ఈయన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా మనోళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ పని చూసుకుంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చిందట. ఎందుకంటే నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ వాళ్ళకు నేను ఫోన్లు ఇస్తా అంటే ఎక్కువ రేటు కొన్నామని చెప్పేసి అంటున్నారు. నేను కొన్నదే 11,000 రూపాయల చిల్లర, 14,000 15,000 అని చెప్పేసి నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. తీసేవా లేకపోతే చూసుకో మంచిగా ఉండదని లీగల్ నోటీసులు ఇచ్చింది సీతక్క. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో మంత్రిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేసింది. 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నది. ఇక్కడ తీసుకుంటామని హెచ్చరిక. ఇది ఏమైంది పరిస్థితి? ఇది వస్తలేదు, మిస్ అవుతున్నాయి లెటర్లు. సరేలే ఓకే. జూమ్ అవుట్ చేయాలా? రైట్, ఇక తీసుకుంటామని టీఎస్టీఎస్ ద్వారానే కొనుగోళ్లు తన ప్రమేయం లేదని వెల్లడి. అసెంబ్లీలో నిలదీసినందుకే తనను టార్గెట్ చేసిందని చెప్పేసి మంత్రి సీతక్క ఆరోపిస్తున్నది. ఏందనేది చూడాలి. ఇక హర్ముద్ దిగ్బంధం స్టార్ట్ అయిందట. ఇప్పటిదాకా ఇప్పుడు గతంలో ఉండే రాత్రిపూట నక్సలైట్లు వస్తుండే, పొద్దుగల పోలీసులు వస్తుండే, ఇట్లున్నది కథ. ఇది వాడు మొన్నటిదాకా ఇరానోడు నేను మూసేస్తా అని వాడు మూసేసి పడేసిండు. మూసేసిన తర్వాత అరే మాయగాని తీరా అంటే కొంచెం సరే ఓకే, భారత్కు మాకు ఫ్రెండ్షిప్ మేము ఇద్దరం ఫ్రెండ్సే అని చెప్పేసి జర తీసిండాడు. అది అట్లా కూడా ఏది ఉంటాయి కదా నౌకలు ఉంటాయి కదా, ఒక్కొక్క నౌకకు 19 కోట్లు ఏదో టోల్ ఫీజు కూడా పెట్టిండాడు.
టోల్ గేట్లు వేసి టోల్ ఫీజు పెట్టేసి అట్లయితే లేపిండి లేకపోతే లేదు. చాలా ఉన్నాయి అక్కడ. దీంతో కొంతవరకు ఇప్పుడు ఏది కమర్షియల్ గ్యాస్ ఉంది కదా, ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరిగా దొరుకుతలేవు. ఈ డొమెస్టిక్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. అసలు యాక్చువల్గా బయటకు చెప్తలేదు ప్రభుత్వం, కానీ ఈ ఎన్నికలు అయినాకే చెప్తారు మొత్తం. ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు దమాంతం పెరిగిపోతాయి. ఇప్పుడు ఏది ఎన్నికలు కాగానే ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ విషయం బయట చెప్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఇవి అయిపోగానే ధన్మని పెంచుతారు, వారం రోజులనే కథం లేస్తాయి రేట్లు. అయితే విషయం ఏమవుతుంది ఇక్కడ, మొన్నటిదాకా చెప్పేసి మాకు ఫ్రెండ్షిప్, మా ఫ్రెండ్ దేశమే, మాకు భారత్ మంచిగానే ఉంటుంది మాతోటి, కాబట్టి ఓకే మీరు వెళ్ళండి అని చెప్పేసి కొన్ని నౌకలు పంపించేస్తున్నాడు. ఇక పంపించేస్తుంటే అట్టెట్లా పంపిస్తావురా, టోల్ వసూలు చేసి ఎవరైనా పంపించిన వాడికి చూసుకొని ఈ సంగతి ఏందో చెప్తా. ఇప్పుడు మొత్తం తీయనన్నాడు ఎవరు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడేమంటున్నాడు, అట్టెట్లా చూస్తాను ఈ సంగతి ఏందో, నువ్వు కొన్ని దేశాలకి తీసుకునేది, కొన్ని నౌకలు పంపించునేది, కొన్ని నౌకలు పంపించకపోవడం ఏంది, మూసేస్తే మొత్తం మూసేయాలని మళ్ళీ ఒక కథ పెట్టిండు. ఇక దీంతో ఇప్పుడేంది పరిస్థితి ఏమవుతుందో అర్థమవుతలేదు. అట్లా ఆగమాగం ఉన్నది కథ. ఇరాన్ సైన్యం ఆయిల్ బ్లాకేడ్ను పక్కాగా అమలు చేస్తాం, ఆర్థికంగాను దెబ్బతీస్తామని చెప్పేసి ఎవరిని, వీళ్ళకు ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే ఇక్కడ అరబ్ కంట్రీస్కి కానీ లేకపోతే ఇరాన్కి కానీ అక్కడ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత గ్యాస్ ఉత్పత్తి, ఖతార్ అయితే మొత్తం 80% గ్యాస్ ఖతార్ నుంచే వస్తుంది మనకు, అక్కడ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాంతో వాళ్ళకు దాని మీద ఆధారపడి ఉంటారు. మొత్తం మీద దాన్ని కథం చేస్తామని చెప్తున్నాడు ట్రంప్. ఇరాన్ సైన్యం నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేశాం, దాదాపు 108 నౌకలు గాలిలో కలిశాయి, వారి వద్ద ఉన్న మైన్ డ్రాపర్లు కూడా కథమైనవి, ఆ దేశం ఆయిల్ అమ్మకుండా ఇతర దేశాలు సహకరిస్తున్నాయని వెల్లడి. నాటో దేశాలు తమతో కలిసి రావడం లేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. నాటో దేశాలు కూడా వస్తలేవు, నువ్వేంద్ర బాబు ఎవరితో పడతావు అని చెప్తున్నారు, పంచాయతీ పెట్టుకుంటున్నావు, లొల్లి పెట్టుకుంటున్నావు, నీకు సపోర్ట్ చేస్తే మా ఇజ్జత్ పోతుందని చెప్పేసి అక్కడ ఫ్రాన్స్, బ్రిటన్ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తలేవు ఎవరికి, ట్రంప్కు. నాటో దేశాలు కూడా, ఫ్రెండ్షిప్ ఉన్న దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఓన్ మీద కడితే వాని మీదకి ఉట్టిన పోతే ఎట్లుంటుంది లెక్క, ఏమవసరం నీకని. అమెరికాలో కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, చాలామంది, కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలతోటి మాకు ఆగం చేస్తున్నారు రా బాబు, నువ్వు అక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మనకు వాళ్ళకు ప్రత్యక్షంగా ఏం లేదు కదా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే వానికి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు రెచ్చగొడితే నువ్వెందుకు పోతున్నావు అని అదొక కథ. ఇక గల్ఫ్ పోర్ట్లపై దాడులు చేస్తామని ఇది, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఇక్కడ అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నది. గల్ఫ్ దేశాలలో ఏర్పాటు చేసుకుంటావరా, మా వాళ్ళు అయ్యుండి మేము మా వాళ్ళ మీదనే దాడి చేస్తావా అని చెప్పేసి ఇరాన్. ఎందుకంటే ఇవి గల్ఫ్ దేశాలన్నీ కూడా ముస్లిం కంట్రీస్, ఈ ముస్లిం కంట్రీస్తే మనం ముస్లిం దేశం మీద ఎట్లా దాడి చేస్తారని చెప్పేసి మీరు ఒకవేళ వాళ్ళకు స్థావరాలు ఇస్తారు కాబట్టి మీ పని చేస్తామని ఇరాన్ వేస్తుంది. మరి ఇరాన్కి అంత శక్తి ఉన్నదా, అంత పెద్ద దేశమా, సూపర్ డూపర్ అంటే కాదు. కాకపోతుందంటే ఇక్కడ రష్యా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ చైనా సపోర్ట్ చేస్తుంది, కాబట్టి అంత నడుస్తూ ఉంది లెక్క. ఇక ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హార్ముజ్ దిగ్బంధంతో తీవ్ర పరిణామాలు, అమెరికా చర్యలకు తీవ్రంగా బదులిస్తాం, ఆయిల్ బ్లాకేడ్ చేసినా తమకు 3 నెలల వరకు డోకా లేదని వెల్లడి, మరో 90 రోజుల పాటు ఆయిల్ సరఫరా చేయగలమని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉంది ఏది ఇరాన్. కోతులు దంపుతందుకు బాలామృతంలో విషం పెట్టినాడు పాపం, విషం పెడితే పాపం పిల్లగాడిని వాడు చచ్చిపోయాడు. ఇవేందో అసలు కోతులతో పాపం ఇబ్బంది ఉన్నది కరెక్టే, కానీ ఇట్లా విషం పెట్టి చంపుదాం అనుకున్నాడు మాత్రం పిల్లగాడు చచ్చిపోయాడు. తెలియక తిని బాలుడు మృతి, మరో 2 చిన్నారులకు తప్పిన ప్రాణాపాయం. ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం జరిగింది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. కోతుల కోసం బాలామృతంలో పెట్టిన విష గుళికలు తిని 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామంలోని అంగన్వాడీ సమీపంలోని నర్సరీలో కోతుల బెడద తీవ్రంగా ఉందట. ఉంటే వాటిని చంపేందుకు ఎవరో బాలామృతం కవర్లో విష గుళికలు కలిపి పెట్టిరట. ఇక నర్సరీ ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనంలో ఉంచిండ్రంట. ఉంచితే ఆ పిల్లగాడు ఎందుకు పోయిండో అది తిన్నాడు, పాప పిల్లగాడు చనిపోయాడు. ఇక మొండికేస్తున్న మిల్లర్లు ఈసారి సీఎంఆర్ నిబంధనల్లో మార్పులు చేస్తారట. ఏది ఈ ఒడ్ల కొనుగోలు ఇవన్నీ ఉంటాయి కదా కథ, రేషన్ బియ్యానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా మిల్లర్ డిఫాల్టర్గా తేలితే, డిఫాల్టర్ అంటే ఏంటిది, ఎగవేతదారుడుగా తేలితే, ఒకవేళ మళ్ళీ పైసలు తీసుకొని పైసలు కట్టకపోతే తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు చేస్తారట. ఈసారి నూక శాతం 25 నుంచి 10% తగ్గింపు. ఇట్లా చేస్తే మాత్రం కష్టం, ఎందుకంటే ఎండాకాలం నూకలు ఎక్కువనే వస్తాయి, అందుకే బాయిల్ రైస్ చేస్తారు. ఇక వ్యతిరేకిస్తున్న మిల్లర్లు కొనుగోలు సెంటర్ల నుంచి వెళ్తున్న వడ్లు దింపుకోకుండా నిరసన, అవసరమైతే గోదాముల్లో పెడతామని సివిల్ సప్లైస్ అధికారులు చెప్తున్నారు. మిల్లర్ల బ్లాక్ మెయిల్కు మాత్రం తలొగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి అంటున్నారు. ఈ మాట మీరు ఉంటారు. మరి ఇక భవిష్యత్తులో
80 కోట్ల మందికి నో జాబ్స్ ఉంటాయని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. డోంట్ వర్రీ, ఎంతమంది వచ్చినా కానీ జాబ్స్ ఇస్తా అని చెప్పేసి రైతు చెప్తున్నాడు. ఇలా రెడీగా ఉన్నదని. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతి చూసే కంటే ముందు కుర్మ సంఘం నుంచి కొంతమంది నాయకులు వచ్చిండ్రు. విషయం ఏంటంటే ఈ కుర్మ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 ఎకరాల భూమిని కోకాపేటలో కేటాయించింది. తర్వాత ఇక్కడ నాగోల్ దగ్గర కూడా ఇంత కేటాయించినట్టుంది. దాంతో అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఎవరైతే కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సివిల్స్ చదవడానికి కానీ, లేకపోతే గ్రూప్స్ చదవడానికి కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దేనికైనా ప్రిపేర్ కావడానికి కానీ అక్కడ వసతులు కల్పించి, వాళ్ళకి భోజనాలు అవన్నీ కూడా వసతులు కల్పించేసి వాళ్ళు అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా రావడానికి ఉద్దేశించింది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కోకాపేటలో ఇవ్వడంతో అక్కడ రవాణా సౌకర్యాలు సరిగా లేవు, తర్వాత పరిస్థితులు బాగాలేవు, అక్కడ రావడానికి పిల్లలు ఇష్టపడడం లేదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడడానికి వచ్చిండ్రు రండన. అయితే విషయం ఏంటంటే దాని గురించి మాట్లాడడానికి వచ్చిండ్రు. విషయం ఏంటంటే అక్కడ అట్లా లేవు కాబట్టి అక్కడికి వెళ్తలేరు కాబట్టి దాన్ని వేరే వాళ్ళకు లీజుకి ఇస్తే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకు ఏది అవకాశాలు కల్పించవచ్చు. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకు సొంత భవనాలు కూడా లేవు కదా జిల్లాలలో, ఆ జిల్లాలలో భూమి కొనుక్కోవచ్చు, భవనాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పండి అన్న. ఏం జరిగింది చెప్పండి. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ జంగిటి కమలాకర్. ఈరోజు కోకాపేటలో కుర్మ సంఘం భవనంపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. యావత్ తెలంగాణ కులస్తులకు క్షణార్థి తెలియజేస్తూ, ఆనాడు 2018లో కుల పెద్దలు ఎంతో కష్టపడి తెలంగాణ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 2018లో కుల సామాజిక చైతన్యం కోసం 5 ఎకరాల భూమి 7.5 కోట్ల నిధులు విడుదల చేశారు. మన సంఘానికి 189వ జీవో రిలీజ్ చేసి, ఆ జీవో వెనుకల ఉన్న ముఖ్య విషయాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి వచ్చిన పేద విద్యార్థులకు వసతులు కల్పించడం, ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ మనం అవకాశాలు కల్పించుకోవడం, ఏదైనా కుల సభ్యుల సమైక్యత కోసం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కోసం, ఏదైనా మన సామాజిక వర్గంలో పేద కుటుంబాలు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏదైనా వివాహాలు చేసుకోవాలన్నా మన అక్కడ రాయితీతో కానీ ఉచితంగా కానీ కొంతవరకు మనం అక్కడ అవకాశాలు కల్పించుకోవడం, ఏదైనా మహిళా సాధికారత కోసం మనం ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేసుకోవడానికి కోసం ఆ జీవో వెనుకల ఉన్న ముఖ్య ఉద్దేశం. మేము కూడా పోయినాం, విద్యార్థులందరం కలిసి కుల పెద్దలను అడిగినాం, అన్న మరి ఈ ఉద్దేశంతో ఈ జీవో నంబర్ ప్రకారం మనకు ప్రభుత్వం కేటాయించిన భూమి విద్యార్థులకు ఈ రకంగా ఉపయోగపడాలి కదా, మరి ఎందుకు లీజుకి ఇస్తున్నారు వేరే సంస్థలకు అని అడిగినాం. అంటే ఆల్రెడీ మనకు హైదరాబాద్ సెంటర్లోనే మన కుల సంఘం భవనంలో దాదాపు 300 మంది విద్యార్థులు నివసించడానికి హాస్టల్ వసతి ఉన్నది. ఉచితం ఏ కులంలో రాష్ట్రంలో ఏ కులం కూడా ఉచితంగా భోజనం పెడతలేదు. మన కుర్మ సంఘం నుంచి ఉచితంగా ₹1 తీసుకోకుండా భోజన వసతులు కల్పిస్తూ అక్కడ ఉండడానికి హాస్టల్ సౌకర్యాలు కూడా మనం ఏర్పాటు చేసినాం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండగానే మనకు అక్కడ 50 నుంచి 70 మంది వరకే నిలబడుతున్నారు. ఇంకా 300 మంది ఉండే అవకాశం ఉన్నది, కానీ అయినా వస్తలేరు విద్యార్థులు. మరి ఇక్కడ కోకాపేటలో బస్ సౌకర్యం లేదు, రోడ్ సౌకర్యం లేదు, పక్కబండి ఇన్స్టిట్యూషన్ లేవు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేవు, అక్కడ ఇంటెలెక్చువల్ ఇవంతా ఎవరు రాలేరు, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు అని చెప్పేసి కొంతమంది మేధావులతోని కుల పెద్దలు ప్రతినిధులు చర్చించి ఇక్కడైతే ఇప్పుడు ఇది లీజుకి ఇవ్వడం వల్లనే మనకు బయట ఇప్పుడు ఒక విద్యార్థి సివిల్ సర్వీస్ కోచింగ్ పోయే విద్యార్థి కోకాపేట నుంచి అశోక్ నగర్ రావాలంటే ఒక రోజు మొత్తం పోతుంది. అందులో ఖర్చుతో కూడుకున్న విషయం. సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కోకాపేట నుంచి అశోక్ నగర్ రావాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం అది. ఇప్పుడు ఇదే మన కుర్మ సంఘం నుంచి సభ్యుడు ఒక మీటింగ్కు ఖమ్మం నుంచి కోకాపేటకు రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి వివాహం చేసుకోవాలంటే కరీంనగర్ నుంచో ఆదిలాబాద్ నుంచో వచ్చి ఇక్కడ మనం వివాహాలు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ నిర్వహించుకోవాలి కోకాపేట బిల్డింగ్లో అంటే ఆ ఖర్చుతో వచ్చిన మనం ప్రాబ్లమే. అక్కడనే మనం ఏదైనా ఫంక్షన్ హాల్లోనే వాళ్ళు సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. అందువల్ల ఇది అన్ని సౌకర్యాలకు ఇది అవైలబుల్గా లేదు. మనం ఇది లీజుకి ఇవ్వడం వల్ల చాలామంది మేధావులతో మాట్లాడినందుకు ఇది వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే నెలకు ₹1 కోటి ఇన్కమ్ వస్తుందని, దాదాపు ₹1 కోటి ఇన్కమ్ వస్తుందని చెప్పడం జరిగింది. మనకు నాగోల్లో కూడా వేరే ఆస్తులు ఉన్నాయి,
దానివల్ల ఒక 30 లక్షలు నెలకు వస్తున్నాయి. ఆ 1 కోటి ప్లస్ ఈ 30 లక్షలతోటి తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రాలలో ఇదే హాస్టల్ భవనం సొంతంగా నిర్మించుకోవచ్చు. ఆ నిర్మాణంతో పాటు మనకు వచ్చిన ఈ విద్యార్థులకు కానీ కుల సభ్యులకు కానీ పేద కుటుంబాలకు కానీ ఏదైతే 189 జీవో ప్రకారం మన ఉపయోగాలు ఉన్నాయో మన సమాజానికి అది ఈ రకంగా ప్రతి జిల్లా కేంద్రంలోనే ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసుడు కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా మనం చదువుకునే పేద విద్యార్థులు సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకునే వాళ్ళకు కూడా మనం కోకాపేటలో ఉంచితే కరెక్ట్ కాదు. వీలైతే మనకు వచ్చే ఆదాయంతో అశోక్ నగర్లోనే ఖచ్చితంగా ఒక బిల్డింగ్ తీసుకొని అక్కడనే హాస్టల్ వసతులు కల్పిద్దామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు వచ్చే ఆదాయము చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ రాష్ట్రంలో ఏ కుల సంఘానికి రాని ఆదాయము వనరులు మన కుల పెద్దలు సేకరిస్తున్నారు. వారికి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. కొంతమంది తెలియక పూర్తి స్థాయిలో దీని గురించి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ వైరల్ కావడం కోసమే, లేదా వేరే ఉద్దేశం లేదు. కనీసం మీరు కులంలో ఎంత వ్యతిరేకత స్థాయిలో పోతున్నారంటే అర్థం చేసుకోండి. ఓ ఇద్దరు పిల్లలు ఓ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి కనీసం మీరు మేధావులు అని చెప్పుకుంటారు, ప్రపంచ స్థాయి మేధావులు అని చెప్పుకుంటున్నారు. కులాల కోసం ఏం చేస్తలేరు. కనీసం ఏ మీటింగ్కి రమ్మంటే రారు, జనరల్ బాడీ మీటింగ్కి రమ్మంటే రారు, మంచి విషయాలు చెప్పమంటే చెప్పరు. ఎప్పుడు వ్యతిరేక దశలోనే పోవడం జరుగుతుంది. ఈ వ్యతిరేక దశలు మానుకోండి దయచేసి. మీరు ఎలాంటి ఉపయోగం లేకున్నా కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి. ఎంతో కష్టపడితే ఈరోజు ఈ కుల సంఘాన్ని ఆ రోజు 5,000 నుంచి ఈరోజు 1.5 కోటి దాకా రెంట్ వచ్చే స్థాయికి తీసుకొచ్చిన కుల పెద్దలకు గౌరవం ఇవ్వాలి. మనం ఆ రోజు దీనికోసం కాకుండా దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారు, ఆత్మగౌరవం పోతుందని చెప్తున్నారు. ఆత్మగౌరవానికి దీనికి ఎలాంటి సంబంధం? ఇక్కడ కోకాపేటలో 1,200 కోట్ల విలువైన భూమిని విలువైన ఆస్తిని 12 మంది కొంతమంది విద్యార్థులకే పరిమితం చేయకూడదని కొంతమంది మేధావులు చెప్పడం వల్లనే ఇది నలుమూలల తెలంగాణ నలుమూలల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క కులస్తుడు కానీ ఉపయోగపడుతుంది. ఇది మనం ప్రతి జిల్లాలలో సొంత భవనాలు ఏర్పాటు చేసుకొని హాస్టల్ వసతులు కానీ భవనాల మీటింగ్లు కానీ. విషయం ఏంటంటే ఇక్కడ అది 2 విషయాలు ఉన్నాయి. అంటే చాలా మంది అంటే వాళ్ళకు క్లారిటీ రావడం కోసం వాళ్ళు ఏమంటారంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారో ఆంధ్రోళ్ళకి ఎందుకు ఇస్తారో ఇట్లా అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే వీళ్ళ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీని ద్వారా ఈ 1,30,00,000 రూపాయలు వస్తున్నాయి కదా, ఈ 1,30,00,000 రూపాయలతోటి అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇప్పుడు లీజుకి ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే దాని నుంచి రూపాయి ఆదాయం రాదు. అదే ప్రత్యేకంగా ఏం రాదు మనమే పెట్టుకోవాలంటే ఎవరు వేసుకోవాలన్నా కానీ మనిషిని పైసలు వేయాలంటే కూడా అంత పరిస్థితి లేదు. కాబట్టి అది ఆ లీజుకి ఇవ్వడం ద్వారా దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం నెలకు 1,30,00,000 రూపాయలు అంటే మామూలు విషయం ఏం కాదు. వీటితోటి ఏం చేయొచ్చు అంటే అన్ని జిల్లాలల్లో కూడా జిల్లాలలో కుర్మ సంఘాలకు సొంత భవనాలు నిర్మించుకోవచ్చు. తర్వాత భూమి లేని దగ్గర జాగా లేని దగ్గర కూడా జాగా కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే కోట్లలో వస్తుంది ఆదాయం కాబట్టి. ఒకవేళ ఇప్పుడు సంవత్సరం అయినా కానీ సంవత్సరానికి ఒక 15-20 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, 15-18 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, 15-16 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి దీంతో చేసుకోవచ్చు. అందుకని ఇది మంచిదే అని చెప్పేసి దాన్ని అంటా ఉన్నారు. అయితే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే దీన్ని ఇవ్వడాన్ని అంటే ఈ లీజుకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లీజుకి ఇవ్వడం ద్వారా మంచే జరుగుతుంది కానీ చెడు జరుగుతలే అనేది నాయకులు చెప్తున్నటువంటి మాట. అంటే అన్న ఒక నిమిషం, ఇప్పుడు మనకు ఈ ఆదాయ వనరులు సేకరించడం వల్ల ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంటల్గా గొర్రెలు మన కుక్కలు ఎత్తుకపోయి అవును కోరికేసినాయి, లారీ దొక్కేస్తే ఒక 100 గొర్రెలు చనిపోతాయి. అవును, ఎవరు ఇవ్వాలి పైసలు? కుల సంఘంలో ₹1,00,000 తెలంగాణ నలుమూలలో ఇలాంటి ఇబ్బందులు జరిగిన వాళ్ళకు ₹1,00,000 సాయం చేస్తుంది. మా సామాజిక వర్గం నుంచి వచ్చిన పేద విద్యార్థులు మన టాపర్స్లకు సివిల్ సర్వీస్ కోచింగ్కు ఢిల్లీలో 6 లక్షలు ఫీజు కట్టారు. చాలా మందికి ఇక్కడ 4 లక్షలకు ఫీజు కట్టారు అశోక్ నగర్ లో. మనకు ఆదాయ వనరు ఉన్నది కాబట్టి కట్టగలుగుతున్నారు, లేకపోతే సాధ్యం కాదు కదా. వీళ్ళ దగ్గరే పాపం గ్యాస్ వెళ్ళి చాలా మంది ఆ సంఘం నుంచే కొంతమంది కలిసి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలకు కూడా ఎంతో కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. అనవసరంగా దీనిపైన దుష్ప్రచారం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఓకేనా, ఇంకేమైనా మాట్లాడతారా? అంతే, ఓకేనా. మైక్ అక్కడ ఇది జరుగుతున్నది. అయితే మంచి చేస్తుంటే కూడా కొంతమంది రాళ్ళు వేస్తుంటారు అనేది ఇక్కడ ఆరోపణ. ఇక సీతక్క వర్సెస్ బీఆర్ఎస్ అంట. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలుపై అవినీతి రచ్చరచ్చ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇస్తే లీగల్ నోటీసులు ఎందుకు, సిబిఐ విచారణలకు లేఖ రాయండి అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అంటున్నాడు. ఇక 22 నుంచి సమ్మె అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల ప్రకటన, ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేదన్న నేతలు. ఇక 22న
మొదటి షిఫ్ట్ నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానేత శ్రీపాదరావు సోమవారం మంతరిలో దుద్దిల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిండు మంత్రి శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్. ఈ దరిద్రం పాడుగాను గిదేం ప్రభుత్వం, బిల్లుల కోసం ఫోన్ చేసినా స్పందిస్తలేరు. నేను మంత్రుల కాళ్ళు మొక్కాలనా? సీఎంకి 20 సార్లు చెప్పిన కాంగ్రెస్ పాలనపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేసినట. ఇక పోర్టులపై పోరు, హార్ముజ్ వద్ద అమెరికా నావల్ బ్లాకేడ్ పెట్టిందట. ఇరాన్ పోర్టులకు వచ్చే నౌకలకు నో ఎంట్రీ. ఇక ఏ దేశము ఇరాన్ పోర్టులను వినియోగించొద్దు అని చెప్పేసి ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిండు. పర్షియన్ తీరంలో ఏ పోర్టు మిగలదని చెప్పేసి ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి, హైబ్రిడ్ బెస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే అవి అపోహలే అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. సీట్లు పెరిగే 50% జిఎస్డిపి 50% జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి, ఢిల్లీకి పన్నులు కట్టి సలాం కొట్టాలన్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటే, పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం, మహిళా కోటా పైన అపోహలు సృష్టిస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. 21వ శతాబ్దంలో అతిపెద్ద చారిత్రక నిర్ణయం, మహిళా కోటా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి కోరుతున్నాడు. డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, పునర్విభజనలో రాజకీయ సమానత్వం కావాలి అని చెప్పేసి మహిళా కోటా బిల్లు ముసుగులో కుట్ర చేస్తున్నారని సోనియా గాంధీ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు టెట్ పెడుతురు మంచిగా ఉన్నది కానీ డిఎస్సీ ఏది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పేసి గతంలో ఉండే. మరి ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు ఏవి, నియామకాలు లేకుండానే ఇప్పుడు టెట్ అయితే పెడుతున్నారని చెప్పేసి ఒక కథనం రాసింది విజయక్రాంతి. టెట్ పరీక్షలతోనే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం గత డిఎస్సీ తర్వాత ఇప్పటికే 3 సార్లు టెట్ నిర్వహణ, తాజాగా 4వసారి టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. తక్షణమే 10 నుంచి 15,000 పోస్టులతో డిఎస్సీ వేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. 10 నుంచి 10,000 15,000 ఇంకెక్కువ వేయాలి. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు ఉంటాయట. ఏప్రిల్ 15 నుంచి 30 దరఖాస్తుల స్వీకరణ, నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఇక రేపటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్. దోస్త్ అంటే ఏంటిది? ఇంటర్ పాస్ అయ్యారు కదా పిల్లలు, డిగ్రీలా చేరడానికి డిగ్రీ ప్రవేశాల కోసం దోస్తు డిగ్రీ ఆన్లైన్ సర్వీస్కి సంబంధించి సర్వీస్ తెలంగాణ రేపటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం. 3 విడతలుగా డిగ్రీ అడ్మిషన్లు. జూలై 1 నుంచి క్లాసులు ఉంటాయంట. 969 కాలేజీలు ఉన్నాయి. 4,40,000 సీట్లు ఖాళీలు ఉన్నాయట. ఇగో బీసీ మహిళలకు కోటా, సబ్ కోటా కావాల్సింది అని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా గన్ పార్క్ దగ్గర నిన్న ధర్నా నిర్వహించారు. గన్ పార్క్ వద్ద బీసీల ధర్నా పాల్గొన్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. 100% బీసీ కోటాలో అంటే మహిళా రిజర్వేషన్లో బీసీ కోటా ఉండాల్సిందే, బరాబర్ ఉండాలి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఇక్కడికి ఏది ఇక్కడ సూర్యాపేటలో ఒక పెద్ద కథ నడుస్తూ ఉందంట. వజ్రహంస్లో స్థలాల ఆక్రమణ, అధికార పార్టీ నేతల భూదందాలు మానుకోవాలని చెప్పేసి తప్పుడు దస్తావేలు సృష్టించి ఉన్నవి లేనివి సృష్టించొద్దు, టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అంటా ఉన్నాడు. మొత్తం కూడా ఇదంతా కూడా చేస్తూ ఉన్నారంట. అయితే కావాలని చెప్పేసి బీసీ నాయకుడైనటువంటి ఇక్కడ వట్టే జానయ్య యాదవ్ పైన తర్వాత ఇక్కడ అన్ని కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీసీ నాయకులకు తర్వాత ఇక్కడ ఏది బీసీ వర్సెస్ రెడ్డి ఇది నడుస్తూ ఉంది. కొంతమంది బీసీ నాయకులు కూడా పోయి మరి వాళ్ళకు ఎందుకు మరి అట్లా పోయి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారంట. అంటే ఎవరైతే దీన్ని మొత్తం కూడా చెరబట్టి మొత్తం కథం చేసే కార్యక్రమం చేపడుతున్నారో కొంతమంది రెడ్డిలు, ఆ రెడ్డిలకు బీసీ నాయకుడు కూడా పోయి సపోర్ట్ చేస్తున్నారట. ఇది జరుగుతూ ఉంది కథ సూర్యాపేటలో. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్రా హోమ్స్లో 2015 నుంచి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని ప్రస్తుతం నల్ల ఉమార్ జ్యోతి రెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్రా హోమ్స్లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్రా హోమ్స్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినారు.
నన్ను ఉమాజ్యోతి రెడ్డికి వజ్రా హోమ్స్లో ఎలాంటి భూమి లేకుండా తప్పుడు దస్తావేజులు సృష్టించి వజ్రా హోమ్ 9,000 గజాల భూమిని తన భర్త చిత్తరంజన్ రెడ్డి పేర ఉన్నట్టు చూపిస్తుందట ఆమె. ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకుని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు అధికార పార్టీ నాయకులతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని, అనంతరం తప్పుడు దస్తావేజులు రద్దు చేసుకుంటానని మాట్లాడి తన నుంచి 20 లక్షల రూపాయలు తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆ తప్పుడు దస్తావేజుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న అధికార పార్టీని కూడా మోసం చేయగా వారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. గత ఫిబ్రవరి మాసంలో అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చి అధికార పార్టీ నాయకుల అండదండలతోటి ఎలాంటి భూమి లేకున్నా తప్పుడు దస్తావేజుల ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయమై వజ్రా హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్స్కు తెలియక వారు న్యాయ సలహా మేరకు వజ్రా హోమ్స్లో నల్ల చిత్తరంజన్ రెడ్డి, నల్ల ఉమాజ్యోతి రెడ్డిల ద్వారా ఎలాంటి విక్రయ లావాదేవీలు జరపకూడదని బహిరంగ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగిందని, ఈ విషయాలు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నోటీసు ద్వారా కూడా తెలియజేయడం జరిగిందన్నారు. నల్ల ఉమాజ్యోతి రెడ్డి, నల్ల చిత్తరంజన్ రెడ్డిలపై పలుమార్లు చీటింగ్ కేసులు నమోదైనప్పటికీ మళ్ళీ కూడా మోసం చేయాలనే ఆలోచనతో వజ్రా హోమ్స్లో ఉన్న ప్లాట్లను, ఇండ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని, వీరిపై విచారణ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. నిన్న మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. నాకు ఒకసారి ఫోన్ చేద్దాం, లేకపోతే వీడియో ఉన్నది కానీ వీడియో ప్రాబ్లం అవుతున్నట్టుంది. అసలు ఏం జరిగింది, అసలు యాక్చువల్గా వజ్రా హోమ్స్ స్థలాల ఆక్రమణ ఏం జరుగుతుంది, మొబైల్ నంబర్ నుండి మీ అకౌంట్ డౌన్లోడ్ కాలేదు భరత్. జాగ్రత్త వహించండి మరియు కాల్ లో ఎటువంటి ఓటీపీ లేదా కోడ్ ను షేర్ చెయ్యంలే కానీ నువ్వు మళ్ళీ గిట్ల కింద చాలాసేపు చేస్తే ఇదే టైం ఎంత అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్లో ఉన్నారు. ఇక వజ్రా హోమ్స్లో స్థలాల ఆక్రమణకు సంబంధించి మీరు పత్రికా ప్రకటన విడుదల చేసిండ్రు. తర్వాత వాళ్ళు కావాలని చెప్పేసి కొంతమంది అధికార పార్టీ నాయకులతోటి కుమ్మక్క అయిపోయి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మీరు ఆరోపించారు. అసలు ఏం జరిగిందన్న? అన్న ఏం లేదన్న, అది వజ్రా హోమ్స్ అనేది సూర్యాపేటలో సెంటర్ లో ఉంటది. చాలా అంటే విలువైందంటే ఇప్పుడు దాని వాల్యూ బాగా పెరిగింది. అయితే అది 2016లోనే మేము ఖరీదు చేసినాం. అది వాళ్ళ కుటుంబ సభ్యుల కానీ అన్ని వచ్చిన సూర్యప్రకాష్ మా తర్వాత మిగతా ఎలుగురాల కాడ ఇంకా ముదిరాజుల కాడ మొత్తం కలిపి నేను ఒక 10-12 ఎకరాలు తీసుకొని ప్లాట్ చేసామట. ఓకే. అయితే అది అయిపోయి కూడా 2018కి అన్ని ప్లాట్లు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇల్లు కూడా కట్టిరు అయిపోయింది. ఈ నల్లు ఉమాజ్యోతి రెడ్డి అనే టైం ఏంటంటే ఆమెకు ఒక పాస్బుక్ లో 12 ఎకరాలు ఉంటది ఉంటది. ఆ సర్వే నెంబర్ల డిఫరెన్స్ అంతా వాళ్ళంతా అమెరికాలో ఉంటారు, ఆమెకు ఏం తెలియదు. ఓకే. వచ్చి ఆమె 12 ఎకరాలు ఉందని చెప్పి ఆల్రెడీ పక్కన ఉన్న భూమి అమ్మేసింది. మాకు అల్ల నుంచి ఒక 2 ఎకరాలు చిల్లర ఉంటే మాకు రిజిస్టర్ చేసింది. మిగతా భూమి ఆయన సర్వే చేసుకొని వచ్చినాక ఇస్తా జానా అని చెప్పింది. సరే అన్నీ అయిపోయింది. జగదీష్ రెడ్డి దగ్గరనే మేము అప్పట్లో మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఉన్న భూమి వరకు మేము మిగతా వాళ్ళది ముదిరాజుల కాడ గౌడ్స్ కాడ కొనుక్కున్నదంతా కట్టేసిన కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఉంటది. ఆమె మాకు మెట్లలో కూడా ఆమె అవతలైపు అమ్ముకున్న భూమికి వజ్రా హోమ్స్ అని ప్లాట్లు ఇళ్ళు అని కూడా అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ 2023లో జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా బయటకు వెళ్ళిండో ఇక వాళ్ళంతా రెడ్లు కదా. అయితే ఆమెను పట్టుకొని వచ్చి నీకు అల్ల భూమి తక్కువ వచ్చిందని అప్పుడు ఆపినాం కదా, ఏమైందని అడిగితే ఏం రాలేదంటే నీకు ఎందుకు నువ్వు పోయి పిటిషన్ ఇస్తే మేము నీకు ఆ భూమి ఆయనకి కావాలని తెప్పిస్తామని చెప్పి ఆమె అబద్ధాలు చెప్పి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేయించాం. పార్టీలకు అతీతంతో అందరూ ఒకటైరు అప్పుడు. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి అయ్యి అప్పుడు నా మీద 100 కేసులు పెట్టారు. అవునవును. అయితే కేసు పెట్టామని నేను మళ్ళీ 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను పోయి ఎస్పీ నా కాడు ఎవిడెన్స్ అని అదనంగా ఇంకొక 3 కోట్లు రిటర్న్ ఇవ్వాల్సిన కాడికి వచ్చింది. భూమి ఆ సర్వే నెంబర్లలో 479, 478 2 నెంబర్లు ఉంటాయి. అందులో ఆమె పాస్బుక్ ఏమో
2.5 ఎకరాల చిల్లర ఉంటుంది. అలా మొత్తం కలిపి 5 గుంటల భూమే ఉంది ఆ నెంబర్లలో. అదంతా ఆమె కూడా చూసిందన్న. చూసి అన్ని అయిపోయిన తర్వాత ఈ కేసు నేను పోయి ఆ తర్వాత ఏం చేశారంటే నేను ఎస్పీ గారిని కలవగానే వాళ్ళు జగదీష్ రెడ్డి దామోదర్ రెడ్డి గారికి పంపించున్నామని రెండు కదా రెడ్డి రెడ్డి అంతా ఒకటే. దామోదర్ రెడ్డి గారు ఏం చేసిండంటే ఆయన అమ్మటే ఒక ఆయన ఉంటాడు మన బీసీపీటీ పోతు భాస్కర్ అని, వేనారెడ్డి దామోదర్ రెడ్డి జగదీష్ రెడ్డి కలిసి మళ్ళా బీసీని పెట్టారు. బీసీ మీద ఒక అగ్రిమెంట్ చేయించారు 9,000 గజాలు ఇలా అమ్మినట్టుగా. అయితే ఎప్పుడైతే అమ్మినట్టుగా చేయించారో నేను ఎస్పీ కాడ కూర్చొని నాకు ఆడున్న ఎవిడెన్స్ అని ముందర పెట్టాను. ఎస్పీ ఏం చేసింటే ఆమె మీద చీటింగ్ కేసు పెట్టాడు. చీటింగ్ కేసు 2024లో ఎఫ్ఐఆర్ అయింది చీటింగ్ కేసు. అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే జానే నాకేం తెలియదు, ఆ జగదీశ్వర్ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వేనారెడ్డి కలిసి నీ మీద ఉన్న కోపంతో నన్ను ఇట్లా కేసు పెట్టండి బిడ్డ, నాకేం తెలియదు, నేను వాస్తవం నీకు నాకున్న డీల్ల తప్పేం లేదని వచ్చి ఆమె నాతో మాట్లాడి ఏం చెప్పిందంటే నాకు అక్కడ భూమి అయితే తెలుసలేదు జానే, కానీ అవతల ఇంకొకటి వేరే నిమ్మల సీన్ కమ్మింది. అందులో ఇంకా నాకు ఒక 1,500 గజాలు మిగిలి ఉంది, అది లేరు, నువ్వు అది కూడా నువ్వే డిసిషన్ చేసుకో అని చెప్పి నా కాంచి అడిగితే సరే ఎందుకు పంచాయతీ. కాకపోతే నాకు ఏం హామీ ఇచ్చిందంటే నేను వచ్చి జగదీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వేనారెడ్డి వీళ్ళందరూ కలిసి నీ మీద కుట్ర చేసినటువంటి విషయాన్ని నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను నాకు మాట ఇచ్చింది. ఓన్లీ వాళ్ళు చేసిన దుర్మార్గం ఆమెతో చెప్పడం కోసమే నేను ఆమెతో కాంప్రమైజ్ అయిన భూమి లేకున్నా కూడా అయ్యి ఆమెకు మళ్ళీ కావాలంటే ఒక 20 లక్షలు ఇచ్చి మన అకౌంట్ లో ఇచ్చిన లీగల్ నాకు అన్ని ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆమెతో అప్పుడు మీకెందుకు మేము చూసుకుంటాం జానేసా నన్ను ఆ గతంలో ఒకసారి మన ఎన్ఆర్సీ తెలంగాణలో కూడా మీరు ఒక వార్త చదివిరన్న, అంటే ఆదిలాబాద్ దగ్గర పట్టు అంటే దొరికిపోయి వీళ్ళు ఒట్టి జానే వేముల వీరేశాన్ని హత్య చేయాలనేది వచ్చింది పేపర్. అంటే ఆ రోజే వీళ్ళు ఈమెతోనే అగ్రిమెంట్ చేసుకుని, అది నాకు తెలియదు వాస్తవంగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న సంగతి. వీళ్ళు లేకుండా అయితేనే మనకు ఆ భూమి వస్తుంది అనేటటువంటి దుర్మార్గం. ఆడ భూమి కూడా లేదు, ఖాళీగా ఆడలేదు, ఉన్న అన్ని ఇల్లే ఉంటాయి. అది ఆ రోజు ఆయన న్యూస్ వచ్చింది. తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఆమెతో పైకి రాయించుకున్నటువంటి తప్పుడు కాగితం ఉంది కదా, దాన్ని తీసుకొని పోయి ఇప్పుడు మళ్ళా ఆమె మీద ఇంకో ఎఫ్ఐఆర్ చేయించారు వీళ్ళు. ఏమని నువ్వు మాకు మా కంట్రోల్లో ఉంటావు, నువ్వు పోయి జానేకి సరెండర్ అవుతున్నావు అని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించి మన అమెరికా నుంచి వస్తుంటే ఆ ఎయిర్పోర్ట్ లో లుకౌట్ నోటీస్ ఇప్పించి ఆమెను బెదిరించారు. అసలు వీళ్ళకి రాసి ఇచ్చిన దాంట్లో ఫేక్ డాక్యుమెంట్. అయితే అదేందుకు అంటే నువ్వు జాయిన్ కాంప్రమైజ్ అయ్యి నువ్వు రోడ్ మీద పోయి ప్రెస్ మీట్ పెడితే మా బతుకులు ఆగమైపోతాయి, మా ఇజ్జత్ పోతుంది అనేది వీళ్ళ కుట్ర. అక్కడ బ్లాక్ మెయిల్ అన్నమాట ఒక రకంగా. ఇక్కడ బ్లాక్ మెయిల్ చేయడం అంటే ఒక రోజు ఆమె గొప్పదని చెప్పి జగదీశ్వర్ రెడ్డి కేసు పెట్టించుండు. నేను వచ్చి ఒరిజినల్ కాగితాలు ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా లేను కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగానే ఉన్నాను. మరి నేను పోయి దరఖాస్తు ఇచ్చి నా కాడ ఆధారాలను చూపించగానే ఆమె మీద ఎఫ్ఐఆర్ అయిందంటే నేను ఒరిజినల్ అనేది వాస్తవాన్ని. అయితే ఆమె నాతో మంత్రాలు చేస్తుందని తెలుసుకొని ఆంధ్ర రెడ్లంతా కలిసి ఆమె చుట్టూ ఎవరు ఉంటే పట్టుకొని పోయి ఆమె కాడ వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు జానేతో పోయి నువ్వు ప్రెస్ మీట్ పెడితే మా బతుకుండదు, మాకు రాజకీయాల ఉనికిలో కూడా అయిపోతుందని చెప్పి ఆమె మీద ఇప్పుడు కేసు పెట్టించి మళ్ళీ ఏం చేస్తారు నన్ను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రాయించుకున్నటువంటి కాగితం ఉంది కాదు 9,000 గజాలు. ఆ 9,000 గజాల మీదకి రావాలని ఆ పోతు భాస్కర్ మళ్ళీ అన్న కూడా తెలియదు చూడండి. ఆడ అందరు రెడ్డి కలిసి పనిచేసి ఒక బీసీ బిడ్డను పెట్టి బీసీ అంటే జానే బీసీ అని కొద్దిగా మాట్లాడడానికి కొద్దిగా ఆలోచించారుగా. ఇట్లాంటి కుట్రలు చేస్తా ఉన్నాను. సూర్యాపేట ప్రజలందరూ చూస్తారు. ఇవాళ నిన్న పెట్టాం మేము సబ్ రిజిస్ట్రార్ కు అందరికి నోటీస్ కూడా ఇచ్చినాం, పేపర్లో కూడా ఇచ్చినాం, ఎస్పీ గారిని కలిసి ఇచ్చినాం, కలెక్టర్ గారిని కలిసి ఇచ్చినాం. ఈ సూర్య అంటే వీళ్ళ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు చెప్పుకొని నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, మాకు తెలిసినంత వరకు ఇట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయడు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి అధికారం లేదు. ఇప్పటికీ 3 సార్లు ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళ వల్లనే, దామోదర్ రెడ్డి గారి వల్ల కాదు. దామోదర్ రెడ్డి అమ్మటుండబడినటువంటి వేనారెడ్డి పోతు భాస్కర్ వల్లనే ఓడిపోయిందన్న సంగతి సూర్యాపేట ప్రజలందరూ తెలుసు. అయినా వీళ్ళు ఆగడాలు మాత్రం ఆపట్లేదు. ఇప్పుడు ఏముందన్న మొన్న దామోదర్ రెడ్డి గారు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆడ మున్సిపల్ చైర్మన్ అమ్ముకుర్రు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమ్ముకుర్రు, వార్డు కౌన్సిలర్ అమ్ముకుర్రు. ఒక్క బీసీని కూడా వాళ్ళు బాగు చేసిన చరిత్ర లేదు. పైగా ఇప్పుడు మనం బలపడుతున్నాం అనేది అయితే ఉందో మన మీద ఈ రకమైనటువంటి దుర్మార్గం కుట్రలు చేయడం, ఆ భూములు ఆ ఏడ కబ్జాలు ఏడకాలి ఉంటే ఎవడు పంచాయతీ అంటే రాగానే ఇమీడియట్ గా వాళ్ళ కాడ బావులో పేడ తీసుకొని అది మంచిగా చేయడం అనేది. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా అంతా నిర్వీర్యం అయిపోయిందన్న. వాళ్ళు ఏం చెప్తే అదే ఇట్లా జరుగుతుందన్న సూర్యాపేట పరిస్థితి. అందుకని దాని మీద మన అందరికి ఇచ్చినాం. ఇప్పుడు ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ కూడా ఇప్పటికే తప్పు డాక్యుమెంట్ అంటే ఆడ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అక్కడ లొకేషన్ లో ఏముంది అనేది ఒక ఫోటో తీయాలన్నా. కానీ 4,500 గజాలు 9,000 గజాలు ఆడ మీరు ఇప్పుడు నేను పేపర్ లో కూడా వీడియోలు కూడా పెట్టాను మీకు. మొత్తం ఇల్లే ఉంటాయి నా కాస్ట్లీ ఇల్లు అలా అంత కొనుక్కున్నా కట్టిన ఇళ్ళ కాడ ఇప్పుడు మన 9,000 గజాలు ఎడికెళ్ళి తీస్తారంట ఆయన. అది ఇప్పుడు అదే దానికి సబ్ రిజిస్ట్రార్ కూడా చెప్పాలి. నేను హైకోర్టులో వేసినా, హైకోర్టులో కూడా నడుస్తా ఉంది. ఆమె ఇంకోటి ఏంటంటే
నాలుగు అంతకు ముందు సుదర్శన్ రెడ్డికి ఆమె పంచాయతీ ఉండే. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆమె ఒకటైంది, వేనారెడ్డి ఆమె ఒకటైంది, జగదీష్ రెడ్డి. ఇక్కడ రేట్లు అంతా ఒకటే. పార్టీలు బీటీలు ఏం లేవు ఇప్పుడు, పార్టీలు అవన్నీ ఏం లేవు, అన్ని ఒకటే, అందరు ఒకటే. జానే వర్సెస్ అగ్రవర్ణాలు అందరూ ఒకటే అన్నట్టు. ఒకటే కానీ మరి మా బీసీ బిడ్డలందరూ అక్కడ ఉన్న చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళ దుర్మార్గాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ సరే ఏదో టైం కోసం వెయిట్ చేస్తున్నారు అన్నా, అదన్న విషయం. ఓకేనన్నా, థ్యాంక్ యూ. ఇగో చూసిరా ఎట్లుంది, ఇది ఉన్నట్టు కథ ఇట్లుంటుంది లెక్క. ఎందుకంటే కొన్ని విషయాలు వచ్చినప్పుడు బరాబర్ అందరూ ఒకటే అయిపోతుంటారు వాళ్ళు. అంటే పార్టీలు బీటీలు ఏం పని చేయి, తర్వాత ఒక బీసీని దొక్కడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. అక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టేసిండ్రు, ప్లాట్లు అమ్మేసిండ్రు, ఇల్లు కట్టేసిండ్రు, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా 9,000 గజాలు రావాలని చెప్పేసి అడికి వచ్చి ఇదంతా చేస్తూ ఉన్నారు. కాబట్టి అసలు యాక్చువల్గా క్లియర్గా నేను మొత్తం కూడా ఎవిడెన్స్ తోటి ఉన్నా, తర్వాత అన్నీ కూడా బరాబర్ ఉన్నాయి, డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి, కరెక్ట్గా క్లియర్గా ఉన్నది. ఉన్నాక కూడా వీళ్ళు నా పైన ఇట్లా అసత్య ఆరోపణలు చేస్తున్నారు, నా పైన రకరకాలుగా ఇట్లా నిందలు వేసి రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వట్టే జానీ యాదవ్ ఆరోపిస్తూ ఉన్నాడు. ఇంకో ఇది ఇట్లుంటున్నాడు కథ వాళ్ళది. ఇది ఇక ఏది మన విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం అనేది ఒకసారి ఈనాడు చూద్దాం. లేట్ అయిపోతున్నట్టుంది. ఇరాన్ దిగ్బంధనం, ఇక ఓడరేవులు తీవ్ర ప్రాంతాలకు వెళ్లే నౌకల్ని అడ్డుకుంటున్న అమెరికా. చూసుకోయిగా ఇరాన్ దిగ్బంధనం చేసి ఇప్పుడు ఓడరేవులు ఇప్పుడు ఇవి ఉన్నాయి మనకి, మన నౌకలు వస్తుంది, మన నౌకలు కూడా ఆపేస్తారు ఇప్పుడు. ఇక ఇంకదో పరిశాన్ మళ్ళా మొన్నటిదాకా ఆడడుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు అడ్డుకుంటారు. ఇప్పుడు అందుకోసం భారీగా బలగాల మోహరింపు, తీవ్రంగా స్పందించిన టెహ్రాన్. గల్ఫ్లో పోర్టులన్నింటికీ రాకపోకల్ని నిరోధిస్తామని హెచ్చరిక. ఇక నివురు కప్పిన నిప్పుల పశ్చిమాసియా బగ్గుమంటుంది. ఇరాన్ మాట నిలబెట్టుకోలేదు, దాని నౌకలను పేల్చేయండి. అమెరికా బలగాలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసిండు. పెరుగుతున్న ఏంటి చమురు ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు చెప్తలేదు కానీ ఇక మళ్ళీ దాడులు మళ్ళీ నడుస్తూనే ఉన్నాయట. ఏది ఇక్కడ పాకిస్తాన్లో చర్చలు జరిగినాయి, చర్చలు ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటారు. మళ్ళా మహిళా రిజర్వేషన్ చట్టం ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయం. దశాబ్దాల నిరీక్షణకు 16, 17, 18 తేదీల్లో తెర వెంటనే అమలు పరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వారి అభిప్రాయాలను స్వీకరించి మేధోమథనం చేశాం. సరికొత్త చరిత్రకు పార్లమెంటు సిద్ధం. నారీ శక్తివందన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడిండు. మీరు మహిళా బిల్లుకు సహకరించండి అని. ఈ నెల 15 నుంచి టెట్ దరఖాస్తులు ఉంటాయట. జూన్ 15 నుంచి 30 దాకా ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. ఇవాళ బీహార్ సీఎం ఖరారు చేస్తారు. ఎందుకంటే బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరైతే పైన చర్చ జరుగుతూ ఉంది. రేసులో సామ్రాట్ చౌదరి తర్వాత ఇక్కడ నిత్యానంద రాయ్ ఉన్నారట. హైబ్రిడ్ నమూనాలో సీట్ల పునర్విభజన 50% జనాభా 50% రాష్ట్రాల అభివృద్ధి ప్రాతిపదికన పెంచండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టిండు. దామాషా పద్ధతిలో 50% సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర నష్టం. లోక్సభ సీట్ల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయం వద్దు, అవగాహన లోపంతో సీఎం రేవంత్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టీసీలో సమ్మె సైరన్, ఇక డిమాండ్ నెరవేర్చకపోతే 22 నుంచి సమ్మెకు పోతామని కార్మిక సంఘాలు చెప్పేస్తున్నాయి. జేఏసీ ఆర్టీసీ విలీనం కమిటీ పరిధిలో ఉందని చెప్పేసి పీఆర్సీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించింది. ఇక అంగన్వాడీ సెల్ ఫోన్ల కొనుగోలులో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయింది. విధి విధానాలు సమర్పించేదాకా హైడ్రా కూల్చివేతలు వద్దు. ఇగో ఇట్లా ఈ కోర్టులు నడం పెట్టుకొని కొన్ని ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. జలాశయాలు, రోడ్ల పరిరక్షణ కొన్ని సందర్భాల్లో కోర్టులు అంటే 100% కోర్టులు మంచిగా చేస్తాయి. కాకపోతుందంటే కొన్ని తప్పుడు అవి రకరకాలుగా డాక్యుమెంట్లు ఇంకేమైనా చూపించేసి కోర్టును తప్పుదో పట్టించేసి ఇటువంటి కొంచెం రిలాక్సేషన్ పొందుతుంటారు అన్నమాట. ఐలాపూర్ భూములపై యథాతథ స్థితి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సర్వే అనంతరమే సాగు భూముల రిజిస్ట్రేషన్. 5 జిల్లాల్లో కొనసాగుతున్న కసరత్తు, భూ సమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక బిట్ కాయిన్ మోసాలకు బటన్ అంట. ఉత్తుత్తి క్రిప్టో కరెన్సీ ఎరవేసి ₹1 కోట్ల కొల్లగొడుతున్నాయి ముఠాలు.
పోలీసులు ఉపాధ్యాయులు వ్యాపారులను ముందుంచి దోపిడీ చేస్తున్నట. నిర్మల్ జిల్లాలో యూబిట్ క్రిప్టో పేరిట ఒక ముఠ మాజీ సైనికుడు, ఎక్సైజ్ ఎస్ఐ, తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ప్రభుత్వ ఉపాధ్యాయులను ముందు పెట్టి కోట్ల రూపాయలతో వసూలుకు పాల్పడింది. ఓ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయడంతో ఇప్పటికే 50 కోట్ల రూపాయల వసూలుకు వరకు దండుకున్నారట. చూసుకో, ఎవరైనా ముందర పెట్టిరు? ఎక్సైజ్ ఎస్ఐని, పోలీస్ కానిస్టేబుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుని, మాజీ సైనికుని, వీళ్ళందరూ పెట్టినట. వీళ్ళని పెడితే నమ్ముతారు కదా. ఇక జీబీఆర్ క్రిప్టో పేరిట నకిలీ వెబ్సైట్ను సృష్టించిన మోసగాళ్లపై తెలంగాణ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ ముఠా దాదాపు 95 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా గుర్తించింది. జనగామ ప్రాంతానికి చెందిన రమేష్ గౌడ్ దందా నడిపించినట్లు గుర్తించి అరెస్ట్ చేసిరట. ఈ క్రిప్టో కరెన్సీ కథ ఇట్లా నడుస్తుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏమైనా ఆంధ్రజ్యోతి వస్తలేదా? ఇలా ఆంధ్రజ్యోతిలో ఇట్లెందుకు చేస్తున్నాం, దాని ఆగమా ఉన్నది కథ. అది పేపర్ వస్తలేదు, మన వస్తలేదు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. రకరకాలు ఏం పెట్టుకున్నారు ఏమో వాళ్ళు. సరే, రైట్. శనార్థి తెలంగాణ చూద్దాం. బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఒకవేళ అయ్యే అవకాశం ఉందంట. ఈ నెల 15న ప్రమాణ స్వీకారం. మోదీ, అమిత్ షా రాక రాజ్యసభకు ఎంపికైన నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేసిండు. ఇక 15న సీఎం పదవి చేపట్టనున్న సామ్రాట్ చౌదరి. రేవంత్ సర్కార్ సంక్షోభం, ఇట్ రేట్ ఆఫ్ సంక్షోభం అని 2.5 ఏళ్లలోనే రివర్స్ అంట. బీఆర్ తరహా వ్యతిరేకత. రేవంత్ సర్కార్కు ముప్పేట సెగ. ఇంటా బయట అంతా వ్యతిరేకతే. రేవంత్ పాలనపై సొంత నేతల ధిక్కారం. పథకాలకేమో పైసలు లేవు, ప్రాజెక్టులకేమో 100 కోట్ల రూపాయల. పార్టీలో అంతర్గత పోరు, పాలనలోనూ సమన్వయ లోపం. సీనియర్లు వర్సెస్ వలస నేతలు. సీఎం రేవంత్కు తప్పని తలపోటు. 6 గ్యారెంటీల అమలులో వైఫల్యం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడవక ముందే కాంగ్రెస్ సర్కార్ గెలుపు ఉత్సాహం నుంచి గడ్డు పరిస్థితిలోకి జారుకుంది. ఒకవైపు 6 గ్యారెంటీల అమలుపై ప్రజల నుంచి వస్తున్న నిలదీతలు, మరోవైపు నిధుల కేటాయింపులో వివక్షపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు స్వరాలు రేవంత్ రెడ్డి సర్కార్ను ఆత్మరక్షణలో పడేసినాయి. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన అధికారం, అంతర్గత విభేదాలు, పరిపాలనా లోపాలతో అప్పుడే పట్టుదప్పుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత ప్రజలు పట్టం కడితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సోపాలు పడుతోంది. అయితే రైతు భరోసా లేక అన్నదాతలు, 6 గ్యారెంటీలు అందక సామాన్యులు ఆగ్రహంతో ఊగిపోతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మంత్రుల మధ్య సమన్వయ లోపం, అవినీతి ఆరోపణలు పాలనలు పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజా సంక్షేమం కంటే మూసీ ప్రక్షాళన, గాంధీ సరోవర్ వంటి ప్రాజెక్టులకే పెద్దపీట వేయడం పైన ఇప్పుడు పల్లెల నుంచి పట్టణం దాకా చర్చ జరుగుతూ ఉంది. ఇక మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. సిమెంట్ మిక్సర్ వెహికల్ను ఢీకొట్టింది ఈకో వ్యాను. 11 మంది చనిపోయినట్ట పాపం. మరో 2 తీవ్ర గాయాలైనాయి. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు, 2 చిన్నారులు ఉన్నారు. ఠానే జిల్లా కళ్యాణ్ ముర్దాబ్ నేషనల్ హైవే పైన జరిగింది ఘటన. కరెంటు ఇయ్యట్లే, రైతు బంధు బోనస్ ఇయ్యట్లే, పండిన పంటను మద్దతు ధరకు కొనట్లే. మీ ప్రభుత్వం రైతుల కోసమా, కాంట్రాక్టులు దళారుల కోసమా? ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ, ఢిల్లీకి ఎక్కువలా తయారైందని చెప్పేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అంటున్నాడు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత రూపీ హతమంట. ఆమెపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. రూపీ స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామం అంట. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేచా. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపినటువంటి సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందింది. ఇక చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. అయితే దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పార్దాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత రూపీ ఆలియాస్ రంగబోయిన భాగ్య ప్రాణాలు కోల్పోయిందంట. మావోయిస్టులకు చాలా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇక ఆర్టీసీలో సమ్మె సైరన్. ఈ నెల 22 నుంచి సమ్మె ప్రకటించింది
ఆర్టీసీ వర్కర్స్ జేఏసీ. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏది ఉపాధ్యాయ అర్హతకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏప్రిల్ 15 నుంచి 30 వరకు అప్లికేషన్ ఉంటాయి. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు ఉంటాయి. భీమ్రావు చెప్పింది ఒకటి, వాస్తవంగా జరుగుతుంది ఒకటి. ఎవరు? అంబేద్కర్ మాట. ప్రజా శ్రేయస్సుకే రాజ్యాంగ హక్కులు, అవే దుర్వినియోగం అవుతున్న వైనం. ఇక ప్రాథమిక హక్కులకు కొత్త భాష్యాలు తమకు అనుకూలంగా వాడేస్తున్న రాజకీయ నేతలు. కీలకమైన 14, 15, 19, 22 విషయంలో ఆర్టికల్స్ విషయంలో ఇదే పరిస్థితి. అధికారాన్ని బట్టి మారిపోతున్న నిర్వచనాలు. అడిగే దిక్కు లేకపోతే అమలు కాని దుస్థితి. అంబేద్కర్ ఆత్మనే గోసపెడుతున్న దేశ పరిస్థితులు అని చెప్పేసి నిజంగా ఆయన ఒకటే అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంది. మొత్తం కూడా సమాజం అంతా కూడా సమాజాన్ని నిర్మించాలి, ఈ తారతమ్యాలు ఉండొద్దు, తర్వాత ఇక్కడ వివక్ష కనిపించొద్దు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకున్నాడు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాల్లో వీటి గురించి ప్రస్తావించిండు. కాకపోతే అక్కడ నేను చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకు అనేక హక్కులు కల్పించారు. రాజ్యాంగం ద్వారా పౌరులకు ఎన్నో రక్షణలు ఇచ్చారు. ప్రాథమిక హక్కుల ద్వారా ప్రజలకు చట్టబద్ధమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే సూత్రాలతో ప్రతి పౌరుడు సమాజంలో గౌరవంగా జీవించాలని భీమ్రావు భావించారు. ధనిక పేద అనే తేడా లేకుండా చట్టం ముందు అందరూ సమానంగా బతకాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే ప్రాథమిక హక్కులు ఇతరత్ర వాటి ద్వారా పౌరులందరూ ఒకటనే భావనను ఏర్పరిచారు. కాకపోతే ఏంటంటే ఇది జరుగుతుంది ఒకటి అని చెప్పేసి కనిపిస్తూ ఉంది పరిస్థితులు. ఇక హర్ముజ్ వద్ద 15 భారత నౌకలు ఉన్నాయట. ఇక్కడ అమెరికాలో వచ్చి నేను కూడా బంద్ చేస్తున్నాను, వీడు బంద్ చేస్తున్నాడు. ఇదో పరిచయం. మళ్ళా నౌకల్లో భారీగా ఎల్పిజి తర్వాత ఇది ఏంది సిఎన్జి ఎల్పిజి గ్యాస్ ఉందంట. ఇక మొన్నటి వరకు 25 నౌకలు అక్కడనే ఉన్నాయి. ఇటీవలే హర్ముజ్ నుంచి దాటినాయి 10 నౌకలు, ఇంకో 15 అవతలు ఉన్నాయట. మిగతా 15 నౌకలు రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంది. నౌకలను తీసుకొచ్చేందుకు 6 నౌకలు మోహరింపు. హర్ముజ్ను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటనతోటి మారిన పరిస్థితులు చూసుకో. ఈడొచ్చి మళ్ళీ బంద్ చేస్తా, నేను బంద్ చేస్తా అంటున్నాడు ఈయన అమెరికా అధ్యక్షుడు. చొరబాటుదారులను తరిమి కొడతాం, మమతా చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. జీవ పునరుద్ధరణ లేని సుందరీకరణ వ్యర్థం. మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కూల్చివేతలకు గురయ్యే బాధితులు 2013 భూసేకరణ చట్టం మార్కెట్ విలువ ప్రకారం మెరుగైన పరిహారం కోరుతున్నారని సర్కార్ పెరచరణ పెడుతుంది అని చెప్పేసి శరత్ బాబు బలిజేపల్లి రాసిండు. చమురు మంటలు తప్పవా అని చెప్పేసి అంటే చమురు మంటలు తప్ప, ఇక బాగానే రేట్లు పెరుగుతుంటున్నాయి పెట్రోల్ డీజిల్. ఏది ఇప్పుడు ఎవరు పంపించారు బండి దాంట్లో సన్న ఏడుంది. ఇగో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయాలని చెప్పి చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం ఇచ్చిన సస్పెండ్ నోటిఫికేషన్ అట. దీనిపై అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ ఆర్టిజన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, విద్యుత్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, తర్వాత మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తే ఏమంటుందంటే ఎస్మా ప్రయోగిస్తాం మీ మీద. ఎస్మా అంటే ఉద్యోగం నుంచి పీకేస్తాం అన్నట్టు, ఒక్కసారి అందరినీ తీసేస్తారు మొత్తం టోటల్గా. అట్లా ఎస్మా ప్రయోగిస్తాం, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉందంట. దానికోసం ప్రత్యేకంగా ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఆన్ స్ట్రైక్ టీజీఎస్ పీసీడీ డిసిఎల్ అని చెప్పేసి ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా. విషయం ఏంటంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, ఇట్లా చేస్తే సమ్మె నుంచి విరమించుకోండి అని చెప్పి చెప్తుందట. ఇప్పుడు ఒకసారి చర్చలు జరిపి వాళ్ళతోటి ఏమున్నాయి వాళ్ళ డిమాండ్లు, అవి పరిష్కారం అయ్యేటి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, అవన్నిటిని కూడా పరిశీలించి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము చచ్చిపోతే కూడా దిక్కు లేదు, ఏమైనా కరెంటు షాక్ వచ్చి చచ్చిపోతే కరెంటు పనిచేసేటప్పుడు
చనిపోతే కూడా కనీసం పరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనకు రక్షణ కావాలని వాళ్ళు కోరుతున్నారు. సరే, రెగ్యులర్ అయితే అవుతుందా కాదా తర్వాత విషయం. దానికి ఉన్నటువంటి పరిస్థితులని ఒకసారి పరిశీలన చేసామని చేస్తే మంచిగా ఉంటుంది. ఏం చేస్తారో ఏమో కథం చూడాలి. ఆపండి కూల్చుడు, హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని చెప్పేసి హైకోర్టు అంటుంది. అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూల్చుతున్నారు, గైడ్లైన్స్ను న్యాయస్థానం ముందుంచండి, అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దు, జలాశయాలు రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చు. హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు, ఐలాపూర్ భూములపై యథాస్థ స్థితి అని చెప్పేసి, కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ కథనం రాసుకొచ్చింది మంచిగానే ఉంది. కానీ అన్నారు కబ్జా పెట్టినప్పుడు మాత్రం దొంగలు, ఆ దొంగల కోసం మరి సర్ది కడుతున్నట్టు ఉన్నది ఇప్పుడు నమస్తే తెలంగాణ. జగిత్యాలలో జైత్రయాత్ర 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెడతాట. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి వస్తున్నాడు. ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారంట నాయకులు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డికి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిరట. కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టం అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 22 నుంచి ఆర్టీసీ సమ్మె, మరోసారి మోగిన సమ్మె సైరని చెప్పేసి మరి ఏం చేస్తారో చూడాలి. ఆపుతారా లేకపోతే మరి పోతారా అని అట్లా నడుస్తుంది. దోస్తు నోటిఫికేషన్ విడుదల. ఇప్పుడు కేసీఆర్ వేసిండు అదే పని. కేసీఆర్ కొంతమంది చాలా మంది చచ్చిపోయారు పాపం. మారు 36 మంది 40 మంది గుండెలు ఆగిపోయినాయి. ఏది ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ విలీనం కుదరదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తోంది. మంత్రి దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. ఏది డిగ్రీ ఆన్లైన్ సర్వీస్కి సంబంధించి. ఇక టొట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సీతక్క చిత్రాలు, అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పలేక కేసీఆర్కు నోటీసుల. మంత్రి సీతక్క తీరుపై సర్వత్రా విషమయమని చెప్పేసి ఒక కథనం వేసింది. ఈమె సీతక్క విచారణ అంటే భయం ఎందుకు, అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా, సమాధానాలు చెప్పలేక కేసీఆర్కు నోటీసుల. సెల్ ఫోన్ల కొనుగోలులో 30 కోట్ల రూపాయల స్కామ్, ఇచ్చింది 4G ఫోన్లు, చెప్పుకునేదేమో 5G. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అంటున్నాడు. అయితే ఇవి జరుగుడే మొత్తం అందులో ఉన్నదే 15 కోట్లు 14 కోట్లు అయితే 30 కోట్ల రూపాయలు ఎడికలు అవుతాయి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళా బాలుడిని బలిగొన్న బాలామృతం అని చెప్పేసి అందులో కోతులు చంపడానికి దాంట్లో పెట్టినట, బాలామృతంలో విషం పెట్టినట. అది పాపం పిల్లగాడి తిన్నట్టు చనిపోయాడు ములుగు జిల్లాలో. ఇక కాంట్రాక్టర్ చుట్టం ఇంట్లో సర్కారీ ఫైల్స్ పెట్టినట. బడంగపేట కార్పొరేషన్లో మాయమైనటువంటి 46 ఫైల్స్ ఎట్టకేలకు ప్రత్యక్షమైన శానిటేషన్ అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చినాయట. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలి, లేదంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. పెంచే 272 సీట్లలో 136 సీట్లు ప్రో రేటా ప్రకారం, మరో 136 సీట్లు జీఎస్టీపీ ప్రకారం విభజించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే నరుకుతాం. అగో ఎమ్మెల్యే మకాన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. మండిపడుతున్న ప్రజా, నువ్వు రాజకీయ నాయకునివా లేకపోతే మర్డర్ చేసి అదే మరి మకాన్ సింగ్ అన్న ఏంది నరికేస్తావు, పోషిస్తాం, పుంచేస్తాం అంటే అవుతుందా లెక్క? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. మరి ఏందో అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. నరికేస్తాం, చంపేస్తాం, పీకేస్తాం ఇట్లా. మరి మీకే వస్తుందా? ఇక అట్లా అనుకుంటే ఎదుటోడు కూడా అనుకుంటాడు. అట్లా అనుకుంటే ఏముంటుంది? ఇక ఆటవిక రాజ్యం అయిపోతుంది. కాబట్టి భారత రాజ్యాంగం ఎందుకున్నది అంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని కథలు ఉంటాయి. అన్యాయం జరిగితే ఇట్లా, లేకపోతే ఇది చేస్తే ఇట్లా అని చెప్పేసి ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టేసి నరికేస్తాం అని అంటుండట. మరి ఆ నరికేస్తుడు ఏందో పిరికేస్తుడు ఏందో పక్కకు పెట్టేసి మొత్తం మీద ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నిజంగా కూడా జీవితాల్లో అంటే అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నటువంటి మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజంగా కూడా అంటే మీకు నేను ఆయుధాన్ని ఏమిస్తున్నా, కత్తో లేకపోతే తుపాకో మీకు ఇవ్వట్లేదు. నేను ఏమిస్తున్నాను మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా. మంచిగా ఉపయోగించుకొని బాగుపడతారో, లేకపోతే దాన్ని దుర్వినియోగం చేసి మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటారో మీరే తేల్చుకోండి చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.